ఈ ప్రపంచానికి మరుగైన జ్ఞానం, నలిగిన జీవితాలను వెలిగింపచేసే జ్ఞానం, జీవాహారాన్ని అనుగ్రహించే జ్ఞానం, చుంటి తేనె ధారల కన్నా మధురమైన జ్ఞానం, అపవాది బాణాల నుండి హృదయాన్ని కంచెగా కాపాడే జ్ఞానం, మహోన్నతుని చేరుటకు మార్గాన్ని చూపే జ్ఞానం, ఆహుతవ్వబోతున్న ఆత్మలను నరకం నుండి రక్షించే జ్ఞానం, శాశ్వతానందాన్ని నింపే జ్ఞానం, దేవునికి దగ్గర చేసే జ్ఞానం, మహా సైన్యములకు అధిపతి అయిన మన తండ్రి పట్ల భయభక్తులను నింపే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మీకు అందిస్తున్నవారు ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్. హైదరాబాద్ కానీ, కర్నూలు కానీ, అనంతపురం కానీ, కడప కానీ, చిలకలూరుపేట కానీ, గుంటూరు కానీ, ఈ 6 ప్రాంతాలకు వచ్చి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే మిగిలిన ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కనుక మరి 6 సెంటర్లు మాత్రమే నేను పరిమితం చేస్తున్నాను. దయచేసి ఈ ప్రకటన గమనించవలసిందిగా మనవి. ఇక ఈ నెలలో హైదరాబాద్లో జరగవలసినటువంటి సేవకుల శిక్షణ సదస్సు ఈ వారం నేను పెడదాం అనుకున్నాను కానీ కుదరట్లేదు. వచ్చే వారము ఏదో ఒక డేట్ నేను చెబుతాను. ఆ డేట్ రోజున సిద్ధపడి అందరు రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. సేవకుల ఉచిత శిక్షణ సదస్సు హైదరాబాద్ సెంటర్ వారు ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చి ఉన్నారో వాళ్ళు, ఎందుకైనా మంచిది, నేను అంశం ముందే చెబుతున్నాను, ఆసక్తి ఉన్న వాళ్ళు ముందే వచ్చేయండి. ఈసారి సేవకుల శిక్షణ సదస్సులో నేను వివరించబోయే అంశం యోహాను గారు రాసిన 2వ పత్రిక వివరణ. ఉదయం నుంచి మాట్లాడతాను. 13 వచనాలే ఉంటాయి. అరగంటలో అయిపోతుంది, ఎవరు రాకండి. ఉదయం మొదలు పెడితే సాయంత్రానికి అయిపోవచ్చు. అంత అద్భుతమైనటువంటి వివరణ మీరు పత్రికలో మీరు వింటారు. మరి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా యాప్రాలకి ఖచ్చితంగా వచ్చేసేయండి. నేను డేట్ మీకు తెలియజేస్తాను. నిజానికి ఇప్పుడు వచ్చే శనివారం నేను మీకు ఇవ్వాలనుకున్నాను, కానీ జూన్ మాసం అవడంతో మీకు తెలుసు కదా, మన దగ్గర పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్. జూన్ 15కి మనకు ఓపెన్ అవుతుంది సెంటర్. మళ్ళీ అకాడమిక్ ఇయర్. చాలామంది పేరెంట్స్ వస్తూ ఉన్నారు, వెళ్తున్నారు కనుక వాళ్ళు వచ్చినప్పుడు నేనుంటే వాళ్ళతో మాట్లాడడానికి వారికి సౌకర్యంగా ఉంటుంది కనుక జూన్ మరీ టైట్గా ఉండడంతో మరి ఈసారి అనంతపురం కూడా సేవకుల శిక్షణ సదస్సుకి చాంద్ బాషా గారు వెళ్ళడం జరిగింది. దయచేసి వచ్చే వారంలో నేను మీకు తెలియజేస్తాను. అందరూ సిద్ధపడవలసిందిగా మనవి చేస్తున్నాను. నెక్స్ట్ సండే మీకు డేట్ ఇస్తాను దాని గురించి. ఇక మల్కాజ్గిరి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో రెగ్యులర్ బైబిల్ క్లాసెస్ కూడా నేను నెక్స్ట్ సండేనే ప్రకటిస్తాను, అది గమనించండి. ఇకపోతే ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్లో సెక్యులర్ ఎడ్యుకేషన్తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర తెలుసు మీకు, నర్సరీ నుంచి డిగ్రీ వరకు మన దగ్గర అవకాశం ఉంది. నర్సరీ నుంచి డిగ్రీ వరకు మగపిల్లలకు మాత్రమే. ఆడపిల్లల కోసం చాలామంది ఫోన్స్ చేస్తున్నారు కానీ ఆడపిల్లలకి ఏమాత్రం అవకాశం లేదు. మరి ఆ విషయమే నన్ను మన్నించాలి, రైట్. తర్వాత 10th క్లాస్ కోసం, ఇంటర్మీడియట్ కోసం, డిగ్రీ కోసం చాలామంది అంటే లైవ్లో చూస్తున్నారు కనుక వాళ్ళ కోసం 10th, ఇంటర్, డిగ్రీ కోసం అడ్మిషన్స్ అడుగుతున్నారు. దయచేసి గమనించండి. బోర్డ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కనుక వీళ్ళకి డేట్ ఒక చైర్ ఇక్కడ ఒక చైర్ ఉంది కదా, ఆంటీకి ఇవ్వండి. బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళు త్వరపడాలి. 10th క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. 10th క్లాస్ వాళ్ళకి ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ అయిపోయాయి. మరి ఎప్పుడో లాస్ట్ వీక్లోనూ తర్వాత అంటే మీకు డేట్ కూడా అయిపోతుంది, అవకాశం ఉండదు. అందువలన త్వరపడవలసిందిగా దయచేసి మనవి చేస్తున్నాను. ఇంకేమైనా ఇంకొక చేరే అవకాశం ఉందా? ఎవరైనా అవకాశం ఉంటే పెద్దలకు కొంచెం అవకాశం అండి, ఎవరైనా అవకాశం ఉంటే రైట్. థ్యాంక్ యూ. ఇది గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. సేవకుల శిక్షణ సదస్సు మీకు తెలుసు, ₹1 తీసుకోకుండా 2000 మంది సేవకులను తయారు చేసే ఈ మహా
పెద్ద ప్రాజెక్ట్ ఇది. విచిత్రం ఏంటంటే వాక్యం ఉచితంగా నేర్పిద్దామన్న ఆసక్తి నాకెంతైతే ఉందో ఉచితంగా నేర్చుకోవాలన్న ఆసక్తి మాత్రం చాలా తక్కువ మందికి ఉంది. మరి ఇది చాలా బాధపడాల్సినటువంటి విషయం. పోనీ ఒక పని చేద్దాం, ఒక్కొక్క పాఠానికి నేను మీద 10,000 రూపాయలు ఫీజు పెడుతున్నాను, ఇప్పుడు ట్రై చేయండి. ఇక యోహాన్ 2వ పత్రిక ఆసక్తి ఉంటే 10,000 డిపాజిట్ చేయండి అంతే. ఇప్పుడు విలువ తెలుస్తుంది, అంతేనా? మళ్ళీ ఒకటి చెప్తాను మీకు, మీరు అంటే అహంకారంతో చెప్పట్లేదు, ఒక మాట చెప్తాను మీకు. మీరు ఒక 3 నెలలు టైం తీసుకొని యోహాను 2వ పత్రిక పైన మీరు మొత్తం స్టడీ చేయండి. ఎంత చేస్తారో అంత చేయండి. 3 నెలల తర్వాత మీరు వస్తే మీకు తెలియందే నేను చెబుతాను. ఇంకేంటి, మీకు తెలియదు 100% మీకు తెలియందే నేను చెప్తాను. ఎన్ని పుస్తకాలు అయితే యోహాను 2వ పత్రికపై మీ వివరణలు, కామెంటరీస్ ఎన్నైతే ఉన్నాయో అన్నీ చదివి ప్రపంచమంతా తిరిగేసి రండి. 3 నెలల తర్వాత మీరు వినందే చెబుతాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, అంత విలువైన పాఠాలు మీకు అందుతున్నప్పుడు సద్వినియోగపరచుకోవడంలో చాలామంది ఫెయిల్ అవుతున్నారు. అది ఇక్కడ బాధపడాల్సిన విషయం. నాకుండే ఒకే ఒక టార్గెట్ ఏంటంటే, ఈరోజు సత్యము తెలిసిన వాళ్ళు మన తరంలో మనం ఒక 100 మంది ఉన్నాం అనుకోండి, నెక్స్ట్ తరానికి ఒక 1000 మందిని తయారు చేసి వెళ్ళిపోవాలి. మనకంటే 10 అంతలు ఎక్కువ మంది తయారవ్వాలి. అట్లా చచ్చిపోతేనే మన చావుకు ఒక అర్థం ఉంది. అర్థం చేసుకుంటున్నారా? కానీ చాలామంది ఇక్కడ యూటిలైజ్ చేసుకోవాలి. మరి ఈరోజు మీరు ఆదికాండం యాప్రాల్లో చెప్పాను, మొదటి అధ్యాయము వివరణలో ఉన్నాను, 14వ వచనంలోనే ఇంకా బండి నడుస్తుంది. ఈరోజు 62వ భాగం చెప్పాను, 62వ భాగం చెప్పాను, 14 వచనాలు, 14 ఇంకా దాటలేదు నేను ఇంకా. మరి అంత అవకాశం ఉన్నప్పుడు మీరు ఉపయోగించుకోకపోతే ఎలా? ఇంతకంటే నేను ఎక్కువ చెప్పను. గలతీ పత్రికలోకి వెళ్ళిపోదాం చిన్న ప్రార్థన చేసుకొని. ప్రేమగల తండ్రి, మంచి సమయాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మరి మీ మాటలు వినుటకు మీ పిల్లలు ఎంతో ఆసక్తి కలిగి వచ్చి ఉండగా తండ్రి, మా అందరి ఆత్మలకు అవసరమైనటువంటి జీవాహారం ఇది, అక్షయమైన ఆహారం. జాగ్రత్తగా దాన్ని మేము భుజించుటకు తండ్రి మమ్మల్ని సిద్ధపరచమని, గ్రహించే మనసు మాకు దయచేయమని వేడుకొనొచ్చు. మీ ప్రియకుమారుడు, మా అందరి ప్రభు ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను స్వామి. ఆమెన్. ప్రియులారా, గలతీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. ఎన్నో భాగం ఈరోజు? 8వ భాగం. గలతీ పత్రికలోని 6 అధ్యాయాలలో 2 అధ్యాయాలు పూర్తి చేసుకొని ఈరోజు మనము 3వ అధ్యాయానికి ప్రవేశిస్తున్నాం. తెలుసు కదా, ఫాలో అవుతున్న వారికి నా వివరణ కొంచెం ఈజీగా ఉంటుంది, మిస్ అవ్వకూడదు. అందుకే అటెండెన్స్ అనేది రెగ్యులర్గా ఉండాలి. గలతీ పత్రిక ఒక ప్రత్యేకమైనటువంటి అవసరాన్ని బట్టి రాయబడినటువంటి పత్రిక అని చెప్పాను. గలతీ పత్రిక ప్రాముఖ్యత మీకు చాలాసార్లు చెప్పాను. ఇక ఈ 6 అధ్యాయాలను మనము 3 భాగాలుగా విభజించుకుంటేనే గలతీ పత్రిక అర్థమవుతుందని తెలియజేశాను. మొదటి 2 అధ్యాయాల్లో పౌలు గారు ఒక వాదన చేస్తున్నాడని చెప్పాను. ఆ వాదన వేరు, దాన్ని ది ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్ అని అంటారని చెప్పాను. అంటే తన వ్యక్తిత్వంపై లేకపోతే తన అపోస్తలత్వంపై వచ్చినటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి పౌలు గారు ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. అక్కడ ఆయన ఒక ఆర్గ్యుమెంట్లో ఉన్నాడు ఈ మొదటి 2 అధ్యాయాలు. రెండవది, తాను ప్రకటించిన సువార్త ఎంత అథెంటికేటెడ్దో, అంటే తాను ప్రకటించినటువంటి సువార్త ఎంత అధికారికమైనదో ఆయన 2వ వాదనలో ఉన్నాడు. ఈ రెండిటిని నిరూపించడానికి ఆయన ఎన్నో ఆధారాలను చూపిస్తూ, అంతకుముందు జరిగినటువంటి ఎన్నో సందర్భాలను తెలియజేస్తూ మరి పౌలు గారు ఈ 2 అధ్యాయాల్లో చాలా గట్టిగా, ఘాటుగా మాట్లాడినట్టుగా మనకు తెలుసు. ఇకపోతే ప్రత్యేకించి ఈ 2 అధ్యాయాల్లో ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చబడాలనంటే మరి అది ఎలా జరుగుతుంది అన్న విషయంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి చాలామంది యూదులు పితరుల పారంపర్యాచారాలపై చాలా ఆసక్తి కలిగిన వారుగా తిరిగేవారు. మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని బోధించే పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. మోషే ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం ఒకటైతే ఉంది పాత నిబంధనలో. కానీ మోషే ధర్మశాస్త్రాన్ని కూడా పక్కన పెట్టి వీళ్ళకు కొత్త ధర్మశాస్త్రాన్ని తెలియకుండానే వీళ్ళు తయారు చేసేసుకున్నారు. అంటే పుస్తక రూపంలో కాదు, పారంపర్యాచారాలే వారి పాలిటికి ధర్మశాస్త్రంగా మారిపోయాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన నుండి యేసు ప్రభు వచ్చేంత వరకు 2 ధర్మశాస్త్రాలు ప్రపంచంలో ఉండేవి.
ఒకటి అంటే మోషే ధర్మశాస్త్రం నుంచి మనం మొదలు పెడితే, ఒకటి మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం, మరొకటి మానవులు వాళ్లకు వాళ్ళే తయారు చేసుకున్న మరొక ధర్మశాస్త్రం. ఆచారాలే శాసనాలుగా మారిపోయాయి. అర్థం చేసుకుంటున్నారా? అందుకే ఒకటి మోసెస్ లా, మరొకటి జనరల్ లా అని రెండు లాస్ని మీరు 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 ఆలోచిస్తూ ఉండాలి. ఎందుకంటే శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేస్తుంటే పెద్ద ఇష్యూ చేసేసారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి. అప్పుడే కదా వీళ్ళు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది, మానవులు కల్పించిన పద్ధతులే దైవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురని యేసు ప్రభు వారు వారిపై నింద వేసింది మార్కు సువార్త 7వ అధ్యాయంలో. అదే మీకు చెప్పాను ఇంతకుముందు. మళ్ళీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మొదటి 2 అధ్యాయాలలో పౌలు గారు ఒక ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతుంటాడు. ముఖ్యంగా ఏ ధర్మశాస్త్రాన్ని మనసులో పెట్టుకొని ఈ మొదటి 2 అధ్యాయాల్లో మాట్లాడతాడంటే, ఆచారాలకు సంబంధించిన లా. ఆచారాలే శాసనాలుగా మారిపోయాయి. అలాంటి భయంకరమైన పరిస్థితి. వాటిని కొత్తగా యేసు ప్రభుని స్వీకరిస్తున్నటువంటి వాళ్ళపై రుద్దే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. ఆ చేసే భాగంలో పౌలు గారు చెప్పిన నిజమైన సువార్త తప్పని వీళ్ళు ఆయన లేనప్పుడు చెబుతుంటే, గలతీ పత్రికలో ఈ మొదటి 2 అధ్యాయాలలో ఆయన చాలా బలంగా ఆయన ప్రకటించిన సువార్త ఎంత అధికారికమైనదో చెప్పడానికి ఆయన చాలా పెద్ద పెద్ద పదాలు ఉపయోగించాడు. మేము మీకు ప్రకటించిన సువార్త కాకుండా మరి ఒక సువార్త ఎవరు తీసుకొని వచ్చినా, ఈవెన్ పరలోకమందున దూతొచ్చి చెప్పినా అతడు శాపగ్రస్తుడగునుగాక. ఈవెన్ మేము ప్రకటించిన శాపగ్రస్తులమే దానికి భిన్నంగా. ఆ మాట విన్న తర్వాత ఎంతటి వాడైనా కూడా తలదించాల్సిందే. అందువలన ది ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్ అన్న ఈ మొదటి 2 అధ్యాయాలలో మన కంటికి కనపడేది ఒకటి, పౌలు గారి అపోస్తలత్వమును గూర్చి వచ్చినటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి. 2, పౌలు గారు ప్రకటించిన సువార్త అధికారికమైనది అని తెలియచేయడానికి ఆయన చేసిన వాదన. ఈ 2 అధ్యాయాలు వివరించడానికి నాకు 7 వారాలు పట్టింది, అంటే 7 భాగాలు పట్టింది. ఇప్పుడు 8వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాను. 8వ భాగంలో మనము 3వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తున్నాం. గుర్తుపెట్టుకోవాలి, 6 అధ్యాయాలలో మొదటి 2 అధ్యాయాల్లో ఉన్నది ఒకటి, తర్వాత 2 అధ్యాయాలు అంటే 3వ అధ్యాయం 4వ అధ్యాయం, 3-4 అధ్యాయాలలో పౌలు గారు మరొక ఆర్గ్యుమెంట్లోనికి దిగుతున్నాడు. ఇప్పుడు మరొక వాదనలోనికి దిగుతున్నాడు. ఆ ఆర్గ్యుమెంటే ద థియలాజికల్ ఆర్గ్యుమెంట్ అనాలి దీన్ని. మీరు నోట్స్ రాసుకుంటుంటే ది ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్ నుండి ఆయన షిఫ్ట్ అవుతున్నాడు, మూవ్ అవుతున్నాడు మరొక ఆర్గ్యుమెంట్లోనికి. వాట్ ఈస్ దట్ ఆర్గ్యుమెంట్? ద థియలాజికల్ ఆర్గ్యుమెంట్ అంటే తెలుగులో సిద్ధాంతపరమైనటువంటి వాదన. వ్యక్తిగత సంబంధమైనటువంటి వాదనలో నుండి 3వ అధ్యాయంలోనికి ఆయన సిద్ధాంతపరమైనటువంటి వాదనలోనికి ఇప్పుడు దిగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఒక లెటర్ రాసామనుకోండి, ఎవరికైనా కూడా ఒక మాట చెప్తాను మీకు. ఒక లెటర్ రాసామనుకోండి, లెటర్లో పరిచయం ఉంటుంది, బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది, కంక్లూజన్ ఉంటుంది. మనం ఏ లెటర్ రాసినా ప్రారంభంలో ఒక కొన్ని మాటలు ఉంటాయి. ఏంటి? శ్రేయోభిలాష అంటే ఫర్ ఎగ్జాంపుల్ యోగక్షేమాలు తెలుసుకుండేది. మీరు లెటర్స్ రాశారు కదా ఒకప్పుడు, అంటే ఇప్పుడు లెటర్స్ రాయలేదు, ఎందుకంటే మన దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కనుక. 8,000 పెట్టి కొనుక్కున్నాం కదా ఒక సెల్ ఫోన్. మళ్ళీ ఇప్పుడు లెటర్లు రాస్తే గిట్టుబాటు కాదుగా. మామూలుగా ఒకప్పుడు లెటర్లు రాసేవాళ్ళం. దాంట్లో ఎట్లా ఉంటుంది? అమ్మ నాన్న అందరూ బాగున్నారా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, నా గురించి మీరు వరి అవ్వకుండా అన్నం తినండి అంటాం కదా. అది మొదటి లైన్, అది బిగినింగ్. ఇక మధ్యలో ఉన్న అసలు విషయం ఉంటుంది. కుమారుడు లెటర్ రాస్తాడు, ఎక్కడి నుంచో, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు. నాన్న బాగున్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, అమ్మ బాగుందా, తమ్ముడు బాగున్నాడా, చెల్లి బాగుంది, ఇదంతా ఇంట్రడక్షన్. అసలు విషయం మధ్యలో ఉంటుంది. ఏమని? హాస్టల్ ఫీజు కట్టాలి, 3,000 పంపండి అర్జెంటుగా. అది అసలు విషయం, అది మధ్యలో ఉంటుంది సెంటర్లో. ఫైనల్గా ఏమంటారు చెప్పండి? అందరిని అడిగినట్టు చెప్పండి, అది ఫైనల్. ఇట్లు మీ కుమారుడు డ్యామ్ డుష్ అంటాడు అంతే. లెటర్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. బిగినింగ్, బాడీ, కంక్లూజన్. ఏంటి చెప్పండి? బిగినింగ్, బాడీ, కంక్లూజన్. గుర్తుపెట్టుకోవాలనుకుంటే BBC ఛానల్ గుర్తుపెట్టుకోండి. ఛానల్ గుర్తుపెట్టుకోకండి, పేరు గుర్తుపెట్టుకోండి. BBC అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ కాదు, ఇది వేరు. మన BBC ఏంటంటే బిగినింగ్, బాడీ, కంక్లూజన్. గలతీ పత్రికను కూడా మీరు బిగినింగ్, బాడీ, కంక్లూజన్ అలా చూడండి.
మొదటి 2 అధ్యాయాలు ఒకవేళ కొద్దిసేపు బిగినింగ్ అనుకుంటే, ఆ బిగినింగ్లో ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, అదే ది ఆటోబయోగ్రఫికల్ ఆర్గ్యుమెంట్. ఇప్పుడు బిగినింగ్లో నుండి పౌలు గారు ఎక్కడికి దిగిపోతున్నాడు? ఇప్పుడు బాడీలోనికి దిగుతున్నాడు. నేను ఒక సలహా ఇస్తాను మీకు. నేను 3వ అధ్యాయం 4వ అధ్యాయం ముగించేంత వరకు ఎవ్వరు ఎగ్గొట్టకండి, ఎన్ని భాగాలన్నా కానివ్వండి. ఎందుకంటే పౌలు గారి స్టఫ్ ఏంటో అక్కడ బయటపడుతుంది, అదిరిపోవాలి. మీరు ఒకవేళ పరదేశికి వెళ్తే కాదు, వెళ్ళాలి కంపల్సరీగా, ఆప్షన్ లేదు. ఒక దండ కొనుక్కొని దొరుకుతాయి, కోటిలో దొరుకుతాయి చాలా, తీసుకొని వెళ్ళి పౌలు గారి మెడలో వేసి ఫస్ట్, ఎక్కడ సంపాదించారండి ఇంత జ్ఞానం అంటే, ఆయన నీకు తెలియదా నాయన, 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనంలో పరిశుద్ధాత్మని ప్రేరణ వలన వాక్యం రాసి చాలాసార్లు నేర్చుకున్నావు కదా, మళ్ళీ ఎక్కడ నేర్చుకున్నాను రివర్స్ వేస్తావేంటి, దండ నువ్వు వేసుకొని కూర్చో అంటాడు. వెరీ గుడ్. అంత మంచి స్టఫ్ మనకు వండర్ఫుల్గా ఉంటుంది. అసలు అర్థం చేసుకోనగలిగే ఆసక్తి మనకు ఉండాలి, కానీ ఎంత లోతుల్లోనికి మనం వెళ్ళిపోవచ్చో నిజంగా దేవుడు అలాంటి ద్వారాలు మనకు తెరవాలి కూడా. కాకపోతే కండిషన్స్ అప్లై. ఈ ఆదివారం వచ్చిన వాళ్ళు వచ్చే ఆదివారం కూడా కనబడాలి. వచ్చే ఆదివారం మిస్ అయ్యి తర్వాత ఆదివారం వచ్చారనుకోండి, ఏం అర్థం కాదు, అంతేనా? స్విచ్ బోర్డు నుంచి వైర్ ఆ బల్బు వరకు ఉంటేనే బల్బు వెలుగుతుంది, మధ్యలో కట్ అయిందనుకోండి బల్బు వెలగదు. మనదంతే. అందువలన ఎవరు మిస్ అవ్వకండి దయచేసి. ఈ 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో గలతీ పత్రికలో మరొక న్యూ ఆర్గ్యుమెంట్లోనికి పౌలు గారు దిగుతున్నారు. వాట్ ఈస్ దట్ ఆర్గ్యుమెంట్? ద థియలాజికల్ ఆర్గ్యుమెంట్, లేదా సిద్ధాంతపరమైనటువంటి వాదనలోనికి దిగుతున్నాడు. ఆ వాదన ఎలా ఉందో, ఆ వాదనకు సంబంధించిన పరిచయ మాటలను జాగ్రత్తగా 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చూద్దాం. ఎంత వీలైతే అంత మాట్లాడుకుందాం, తొందర ఏమొద్దు. తొందరపడడం వల్ల మనకు వచ్చే లాభం అంటే ఏం లేదు. బస్సులు రాసింటాడు, వేగం గురించి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల పైన ఏం రాసింటారు చెప్పండి? స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అంటాడు, తెలుసు కదా. ఇంకొకటి ఏదో చదివాను అన్నమాట, విలువలేనిది వేగం, తిరిగి రానిది ప్రాణం. బాగుంది, గుర్తుపెట్టుకోండి. విలువలేనిది వేగం, తిరిగి రానిది ప్రాణం. అలాగే గలతీ పత్రిక వేగంగా ముగించుకోవాలనుకుంటే ఏం అర్థం కాదు. నిదానంగానే వెళ్దాము. మొదటి వచనం ప్లీజ్. 3వ అధ్యాయము 1వ వచనం స్టార్ట్. ఎంత ముద్దుగా పిలుస్తున్నాడో చూడండి గలతీయుల్ని. ఆయనకు వాళ్ళ మీద ఉండే అభిమానం అది. ఏమని? ఓ ఫూలిష్ గలేషన్స్ అని అంటారు తెలుగు, ఇంగ్లీష్లో కదా, ఫూలిష్ అన్న పదం ఉపయోగించాడు. ఓ అవివేకులైన గలతీయులారా. 2వ అధ్యాయం వరకు ఆయన సహనానికి ఓపిక పట్టాడు. 2 అధ్యాయాలు పూర్తి చేయడానికి ఓపిక పట్టి ఇప్పుడు ఓపెన్ అయిపోయాడు. అంటే అగ్నిపర్వతం పేలినట్టుగా ఉంది ఇప్పుడు ఇక్కడ. మర్యాదగా మాట్లాడుతూ ఒక్కసారిగా వాళ్ళపై ఎలాంటి దాడి చేస్తున్నాడో చూడండి. తన అపోస్తలత్వం గురించి ఎంత చెప్పాలో అంత చెప్పాడు. తాను ప్రకటించిన సువార్త ఎంత అధికారికమైనదో చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఓపెన్ అయిపోతున్నాడు ఆయన. ఓ అవివేకులైన గలతీయులారా. అవివేకులు ఎందులో అవివేకులు గలతీయులు? ఒక విషయం గుర్తు చేస్తాను మీకు. గలతీయులు అంటే ఏ గలతీయులు? వీళ్ళు 2 గలతీయులు ఉన్నారని చెప్పాను. దక్షిణ గలతీయులు, ఉత్తర గలతీయులు, సదరన్ గలేషియన్స్ అండ్ నార్దర్న్ గలేషియన్స్. ఇద్దరితో మనము పోల్చుకుంటే ఉత్తర గలతీయులు కంటే దక్షిణ గలతీయులు కొంచెం ఫాస్ట్గా ఉండేవాళ్ళు, కొంచెం ముందున్న వాళ్ళు వ్యాపార లావాదేవీల్లో కానీ, ఏమండి, లేదంటే మీకు తెలుసు కదా, సిరియా నుండి ఆసియాకు వెళ్ళాలంటే, ఆ రోజుల్లో ఆసియా అనే ఒక ప్రాంతం సపరేట్గా ఉండేది. సిరియా నుంచి ఆసియాకు వెళ్ళాలంటే ఖచ్చితంగా రోడ్డు మార్గంలో ఖచ్చితంగా తగలాల్సిందే ఈ దక్షిణ గలతీ ప్రాంతం. అందువలన ఒక మెయిన్ సెంటర్ ప్లేస్ ఇది. ఈ సెంటర్ ప్లేస్ అన్నది ఒక 2 ముఖ్యమైన ప్రాంతాలు. ఉదాహరణకు అంతియోకయ, దమస్కు అని 2 ప్రాంతాలు ఉన్నాయి. సిరియాలో ముఖ్యమైన పట్టణాలు ఏంటి చెప్పండి? దమస్కు ఒకటి, మరొకటి అంతియోకయ. చాలా పెద్ద పట్టణాలు ఇవి, చాలా ముఖ్య పట్టణాలు. సిరియా, అంతియోకయ లాంటి ముఖ్య పట్టణాల నుండి హలో మీరు సెల్స్ మార్చాలి కదా, మీరు ఎవరిని చెప్పకూడదు. ఇవన్నీ మీరు ముందే ప్లాన్ చేసుకొని రెడీగా ఉండాలి. హలో, సిరియా, అంత్యోకేయ లాంటి ముఖ్యమైన పట్టణాలు ఏవైతే ఉన్న దమస్కు, క్షమించండి, సిరియా దేశంలో సౌండ్ పెట్టాలి. ఇది సిరియా దేశంలో అంత్యోకేయ, దమస్కు అనే ముఖ్య పట్టణాల నుండి ఆసియాలో ముఖ్య పట్టణమైన ఎఫెసు లాంటి
పెద్ద పట్టణానికి ఎవరైనా వెళ్ళాలంటే రోడ్డు మార్గంలో ఖచ్చితంగా టచ్ చేయవలసినటువంటి ప్రాంతమే ఈ దక్షిణ గలతీ ప్రాంతం. అంటే వీళ్ళు, నేను అనేది ఏంటంటే అవివేకులేం కాదు. పౌలు గారు అన్నట్టుగా వ్యాపారాల్లో మంచి వివేకం కలిగి, రియల్ ఎస్టేట్ బిజినెస్ సూపర్ వీళ్ళ దగ్గర, బట్టల వ్యాపారాలు బాగానే జరుగుతుంటాయి, స్కూల్ వ్యాపారాలు బాగానే జరుగుతుంటాయి, వైద్య వ్యాపారాలు బాగానే జరుగుతుంటాయి. ఇహ సంబంధమైన లోక సంబంధమైనటువంటి అన్ని విషయంలో దక్షిణ గలతీలు ఫాస్ట్, దెర్ ఇస్ నో డౌట్. మళ్ళీ ఎందుకు అవివేకులు అంటున్నాడు ఈయన? ఆయన తప్పు అంటున్నాడా? నో. ఓ అవివేకులైన గలతీయులారా అని గలతీయులను పిలవడంలో ఉద్దేశం, లోక సంబంధమైన విషయాల్లో వాళ్ళు ఫాస్ట్గానే ఉన్నారు, కానీ ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాల్లో లేదా ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రం చాలా అవివేకులుగా గలతీయులు కనపడుతున్నారు. ఇక్కడ మనం ఒకటి ఆలోచిద్దాం. మన సంఘాలలో కూడా, మన క్రైస్తవ సమాజంలో కూడా కరెక్ట్గా ఈ గలతీయుల పరిస్థితి ఎలాగుందో ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా అలాంటి పరిస్థితే కనపడుతుంటుంది. చదువు లేని వాళ్ళు వదిలేయండి, పాపం వాళ్ళ దగ్గర చదువు లేదు, ఎక్కువ ఆలోచించలేరు. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి మీరు నమ్మరు, కానీ సత్యవాక్యం అనేది ఒకటి ఉంది ఈరోజు ప్రపంచంలో. సత్యవాక్యాన్ని ఎక్కువగా స్వీకరించే వాళ్ళు ఎవరో చెప్పనా? చదువు లేని వాళ్ళే. బాగా చదువుకున్న వాళ్ళు సత్యవాక్యాన్ని స్వీకరించారు. ఇది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు ఎవరో చెప్పనా? అవివేకులైన గలతీయులు. ఏ శతాబ్దపు అవివేకులు? 21వ శతాబ్దపు అవివేకులైన గలతీయులు ప్రపంచంలో. బైబిల్లో కళ్ళకు కట్టినట్టుగా కరెక్ట్గా ఒక ఇన్ఫర్మేషన్ కనపడుతుంటుంది, కానీ చెప్పాయన మాత్రం అలా చెప్పడు. ఎదురుగా వివరించే బోధకుడు ఎవరైతే ఉన్నారో బైబిల్లో ఉన్నది చెప్పడు. కానీ వింటున్న వారి చేతికి కూడా దేవుడు బైబిల్ ఇచ్చాడుగా. చెప్పేవాడి చేతికి బైబిల్ ఇచ్చాడా? వినేవారి చేతికి కూడా బైబిల్ ఇచ్చాడా? వినేవారి చేతికి కూడా బైబిల్ ఇచ్చాడు. ఇప్పుడు వినేవాళ్ళ బాధ్యత ఏంటి? బెరయ క్రైస్తవులు ఏం చేశారు? బెరయలోని క్రైస్తవులు పౌలు శీలలు చెప్పుచున్నవి అలాగున ఉన్నవో లేదో అని వాళ్ళు ఏం చేశారట? ప్రతిదినము పరిశీలించుచు వచ్చిరి. అందుకే వారికి ఉన్న ట్యాగ్ ఏంటంటే మెడలో, వారు గనులట. వారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఏమై ఉండిరి? గనులై ఉండిరి. బైబిల్ అనేది పర్సు కాదు, ఏదో ఫ్యాషన్గా పట్టుకొని వెళ్ళిపోవడానికి. అవతలవాడు చెబుతున్నవి అలాగన ఉన్నవో లేదో అని కరెక్ట్గా చూసుకోవాలి. చదువు లేని వారంటే పాపం చదువు లేదు కనుక చెప్పింది వింటారు, మనసుకు కరెక్ట్ అనిపిస్తే నమ్ముతారు. కానీ చదువు వచ్చిన వాళ్ళు చాలామంది ఈరోజు చదువు ఉంది అనుకుంటూ అవివేకంగా బ్రతుకుతున్నారని మాత్రం గట్టిగా మనం ఇక్కడ ఆలోచించాలి. కరెక్ట్గా మాట్లాడితే ఈరోజు క్రైస్తవ ప్రపంచానికి గలతీ పత్రిక చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా ఉంటుంది అనడం కంటే, గలతీ పత్రికలో పౌలు గారు ఏ సమస్యలను అయితే ప్రస్తావిస్తున్నాడో ఆ సమస్యల జిరాక్స్ కాపీనే ఈరోజు మన సమాజం. 100% పోనీ మనలాంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక చిన్న ప్రశ్న వేసి, ఏమండి బైబిల్ ఇలా ఉంది కదండి, మరి మీరేంటి దాన్ని నమ్మేస్తున్నారు, మీరెందుకు దాన్ని అలా గుడ్డిగా నమ్మేస్తున్నారు అని అడిగితే చదువుకున్న వాళ్ళు చెప్పే జవాబు ఏంటంటే, అక్కడ ఉండొచ్చండి, కాకపోతే మీరు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు, కానీ మా స్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆయన అలా చెప్పలేదు కదా అంటారు. ఆయన అలా చెప్పలేదు నువ్వు నన్ను అడుగుతావు ఏంటి? ఆ ప్రశ్న నువ్వు ఆయన అడగాలి, అంతేనా కదా? చాలా సందర్భాల్లో నేను ఎదుర్కొన్న సమస్య కూడా ఇదే. బైబిల్లో ఉన్నది ఇది కదా, మీరెందుకు అలా చేస్తున్నారు, నేను ఒక అరగంట గంటన్నర అంతా చెప్పిన తర్వాత అంతా వినేమంటారంటే, మీరు చెప్పిందంతా కరెక్టే బ్రదరు, కాకపోతే మా గురువుగారు అలా చెప్పలేదు. మరి గురువుగారు అంటే తెలుసు కదా, ఆ డినామినేషన్ స్థాపకుడు. ఆయన చెప్పలేదండి, కాకపోతే బైబిల్ ఇది ఉంది కదా నమ్మండి అంటే ఏమంటారు చెప్పండి? మీరైనా చెప్పండి, ఆయన చెబితేనే కరెక్ట్, ఆయన చెప్పింటేనే కరెక్ట్, ఆయన చెప్పింటేనే కరెక్ట్. ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు. చదువు ఉన్నవారు మోసపోతున్నారు, చదువు లేని వారు మోసపోతున్నారు అవివేకంగా. ఎందుకు వీళ్ళని అవివేకులు అన్నాడో చెప్పనా?
పౌలు గారు గలతీ ప్రాంతంలో బర్నబా గారితో కలిసి 2.5 సంవత్సరం సుమారు దగ్గర సత్యవాక్యాన్ని విస్తృతంగా ప్రకటించి అనేక మందిని క్రీస్తులోనికి తీసుకొని వచ్చి కష్టపడి మొదటి ప్రయాణం ముగించుకొని వస్తే, వీళ్ళు వచ్చేసిన తర్వాత ఎవరో అనామకులు వచ్చేసి ఏదో చెబితే గుడ్డిగా నమ్మేశారు. అవివేకులు అంటే ఎవరో చెప్పనా? గలతీయులు ఎందుకు అవివేకులు అన్నారంటే, ఎందుకు అవివేకులు అన్నారంటే పౌలు గారు ఎవరు ఏది చెబితే నమ్మేయడం, ఎవరు ఏది చెబితే దాన్ని నమ్మేయడం, వారే దేవుని దృష్టిలో ఎవరు చెప్పండి? అవివేకులు. క్రైస్తవ సమాజంలో మనం వినే ఒక జనరల్ వర్డ్ చెప్తాను, ఒకటి బాగా కామన్గా వాడే పదం. ఏమండి, మనం ఒక అరగంట ఎక్కువ మాట్లాడామనుకోండి, బైబిల్ ఇలా ఉంది అన్నాం అనుకోండి, ఫైనల్గా ఏమంటారు చెప్పండి? ఇవన్నీ ఎందుకండి? నా ఉద్దేశంలో మాత్రం ఎవరు చెప్పినా అందరు చెప్పేది ఒకటే అండి అంటారు ఫైనల్గా. ఇలాంటి మాటలు మనం విన్నామా లేదా చెప్పండి? మీరు ఎన్నైనా చెప్పండి, ఎవరు చెబితే ఏముందండి, అందరు దేవుని గురించే చెప్తారు అని అంటారు సింపుల్గా. ఓ అవివేకి, అందరూ దేవుని గురించి ఒక్కటేలా చెప్పట్లేదు, అది నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ మాట అనకూడదు క్రైస్తవులు ఎప్పుడు. అందరూ దేవుని గురించి మాట్లాడుతున్నా అందరూ ఆ దేవుని గురించి ఒక్క రీతిగా మాట్లాడట్లేదు, అది నువ్వు గమనించాలి. ఒక్క దేవుని గురించి అందరూ ఒక్కటిగా మాట్లాడితే సంతోషం, కానీ ఆ ఒక్క దేవుని గురించి, ఆ ఒక్క దేవుడు మనకిచ్చిన ఒక్క బోధ ఏదైతే ఉన్నదో, పరిశుద్ధులకు అప్పగింపబడిన, ఎప్పుడు అప్పగింపబడింది అది? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ అది. యూదా పత్రికలో తీద్దాం అన్నమాట, తీసి త్వరగా చదివేయండి ఎవరైనా. 1వ అధ్యాయం ఉంటుంది, మూడవ వచనం అనుకుంటాను. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనై ఉండగా, ఆ మాట అండర్లైన్ చేసేయండి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి అంటున్నాడు అక్కడ. ఎన్నిసార్లు అప్పగింపబడింది పరిశుద్ధులకు? ఒక్కసారే. అది క్లియర్ కట్గా కనపడింది. మీ దగ్గర ఉన్న బైబిల్లో కూడా ఆ మాట ఉంది. కానీ ఈరోజు మనం ఏమింటున్నా చెప్పనా? దేవుడు నేను నాకు బయలుపరిచాడండి అని చెప్తారు. అన్నారా లేదు? ఈ మాట వింటుంటామా లేదా చెప్పండి? దేవుడు అండి లాస్ట్ వీక్ సండే నైట్ నాకు పౌర్ణమి రోజున లేదా పున్నమి రోజున నాకు దేవుడు ఏం చేశాడు? బయలుపరిచాడు. నీకేంటి కొత్తగా బయలుపరిచాడు? ఆల్రెడీ బయలుపరిచేశాడుగా. ఒక్కసారి అప్పగించాడు. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ. కొత్తగా నీకు బయలుపరచడం ఏంటి? ఒక ఆయన అన్నాడు, ఇప్పుడు బైబిల్ ఉన్న క్రైస్తవులు ఏం చేయాలి? అట్లెట్లా వీలవుతుంది, అలా ఎలా వీలవుతుంది? ఒక్కసారి అప్పగించేశాడు కదా. వివేకం అనేది ఒకటి ఉండొద్దా మనకు? మీకు విషయం తెలుసో తెలీదో, అవివేకులు దేవుని దృష్టిలో పాపులు. అవివేకులకు పరలోకం లేదు. మీకు తెలుసో తెలీదో? ఎవరు ఏది చెప్పినా నమ్మినా కూడా అది దేవుని దృష్టిలో అవివేకం అయితే అవివేకులు దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేరు. మాకేంటి నష్టం అనుకుంటున్నారేమో మీరు, మాకేంటి నష్టం అనుకుంటున్నారేమో. అవివేకంగా బతికి చచ్చిపోతే పరలోకం ఎటువంటి పరిస్థితుల్లో దొరకదు. నరకం ఖాయం, నరకం ఖాయం కదా. మార్కు సువార్త 7లో కానీ 1 కొరింథీ 6లో కానీ ఇక్కడ మనకు జాబితా కనపడుతుంది. ఒక్కటి మాత్రం చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనం మాత్రం చూద్దాం. 22వ వచనం. నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనము, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావం అని తర్వాత ఏముందో చూడండి అక్కడ. అవివేకము అన్నాడు చూడండి అక్కడ. అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు. అవివేకం అనేది ఏంటంట? మంచిదా చెడ్డదా? అవివేకం అంటే నువ్వు దొంగతనం చేసినట్టు కాదు. అవివేకం అంటే నువ్వేదో నరహత్య చేసినట్టు కాదు. అవివేకం అంటే ఏంటో చెప్పనా? ఏది మంచి ఏది చెడు తెలియకపోతే అవివేకం. ఏది సత్యం ఏది అసత్యం తెలియకపోతే అది అవివేకం. ఏది నిజం ఏది అబద్ధం, ఏది మేలు ఏది కీడు, ఏది జీవం ఏది మరణం, ఏది నీరు ఏది మంట, దాన్ని డిఫరెన్షియేట్ నువ్వు చేయలేకపోతే నువ్వు అవివేకివి. అవివేకం అనేది దేంతో చెప్పి ఏమని చెప్పి డిక్లరేషన్ యేసులో చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కదా. అవివేకాన్ని ఏమన్నాడు చెప్పండి? అది చెడ్డది. అదేం చేస్తుందట? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచును. గలతీలు నరకానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు అక్కడ. దేనిని బట్టి? అవివేకాన్ని బట్టి. చాలామంది 20-21వ శతాబ్దపు అవివేకులు కనపడుతున్నారు ఈరోజు. అందరు చెప్పింది ఒకటైన గుడ్డిగా నమ్మి,
అందరు చెప్పింది ఒకటే ఎలా అవుతుంది? దేవుడు నాకు బయలుపరిచాడు, నీకు బయలుపరచలేదని నేను అంటున్నాను. ఇప్పుడు నీకు బయలుపరచనే లేదు, ఆయన బయలుపరిచాడని చెప్పాడు. మీకు మీ అందరూ తెలుగు వచ్చుగా, మేమిద్దరం ఒకటే చెప్పామా వేరు వేరు చెప్పామా చెప్పండి? దేవుడు నాకు కనపడి చెప్పాడు అన్నాడు, నీకు కనపడలేదని నేను అన్నాను. మా ఇద్దరిలో నువ్వు ఒక్కరిదే నమ్మాలి. ఇప్పుడు అందరు చెప్పేది ఒకటంటే ప్రాబ్లం నీకు నువ్వు నేర్చుకున్న తెలుగులో ఉందేమో. నాకు ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడం ఏంటంటే నీకు తెలుగు రాదు సరిగా, అంతే. మళ్ళీ కానీ నీకు తెలుగు బాగొచ్చు, ఆ వచ్చిన తెలుగుతోనే వ్యాపారాలు చేసావు, ఆ వచ్చిన తెలుగుతోనే ఉద్యోగం కొట్టావు, వచ్చిన తెలుగులోనే ఎన్నో పనులు చేస్తున్నావు, ఆ వచ్చిన తెలుగుతోనే నువ్వు ప్రతిరోజు పని చేసుకుంటున్నావు. కానీ వాక్యం దగ్గరకు వచ్చేసరికి అన్ని గుడ్డిగా నమ్మేస్తున్నావు. దట్ ఈస్ కాల్డ్ అవివేకం. అవివేకం. క్రైస్తవులు వివేకులై ఉండాలి. మత్తయి సువార్త 10:16. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపించున్నాను గనుక అదన్నమాట. పాములలో ఒక గుణాన్ని నేర్చుకోండి మీరు. ఏంటది? వివేకం. కానీ పాము వలె విషపూరితం ఉండకండి. పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. వివేకం. అసలు దేవుని వాక్యం అంటే ఏంటో చెప్పనా? మనలో వివేకాన్ని నింపేదే దేవుని వాక్యం. ఆ దేవుని వాక్యం మన చేతిలో పెట్టుకొని మనం అవివేకంగా ఉంటేలా? అవునా కదా? మనలో వివేకాన్ని నింపగలిగే శక్తి ఉండేదే దేవుని వాక్యానికి. ఆ దేవుని వాక్యాన్ని చేతిలో పెట్టుకొని అవివేకంగా ప్రవర్తిస్తేలా? సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో దేవుని మాటలకు ఉండే శక్తి ఎంత గొప్పదో మీరు ఒకసారి చూడాలి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. మీరు రాసుకోవడం మాత్రం మొదటి నుండి దయచేసి, లేదా 2వ వచనము నుండి 5వ వచనం వరకు రాసుకోండి. కానీ మనం మాత్రం 4, 5 వచనం చదువుకుందాం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవనులకు తెలివియు వివేచన అన్నాడు చూడండి. వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. 5వ వచనం. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. జ్ఞానము గలవాడు ఏం చేస్తాడు? వివేకము గలవాడు ఏం చేస్తారట? ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఒకప్పుడు గలతీయులు వివేకులుగానే కనపడ్డారు, సత్యవాక్యాన్ని స్వీకరించి సడన్గా అవివేకులైపోయారు. ఒకప్పుడు వివేకులుగానే ఉన్నారు, సడన్గా అవివేకత్వం వారిలో ఉండేటువంటి అవివేకాన్ని బయటికి చూపించేశారు. అన్నీ నమ్మేవాడు ఎటువంటి పరిస్థితుల్లో వివేకి కానే కాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నీ నమ్మేవాడు వివేకి కానే కాదు. గలతీయులని, ఓ అవివేకులైన గలతీయులారా, ఎంత దారుణమైన పరిస్థితి మీది ఈరోజు. ఎందులో అవివేకులు వీళ్ళు? ఆత్మీయతలో అవివేకులు, వాక్యం విషయంలో అవివేకులు. దేవుడు తన పిల్లల్ని అవివేకులుగా చూడాలనుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఏ తండ్రి అయినా తన పిల్లలు తెలివిగా ఉండాలనుకుంటారు. ముద్దుగా తిరిగితే ముద్దు రాదు, అంతేనా? పెద్దోడు వివేకంగా ఉన్నాడు, చిన్నోడు ముద్దు అయి ఉన్నాడు. ముద్దు విషయంలో తండ్రి ఎలా ఆనందపడతాడు? మావాడు డల్ అండి అంటుంటారు చాలామంది. మావాడు డల్ అనే మాట ఆనందంగా చెప్తాడా, బాధతో చెప్తాడా? స్కూల్లో బడిలో చేర్చేటప్పుడు మావాడు అంత యాక్టివ్గా ఉండడండి, డల్ అండి అంటుంటారు. బాగా చదివే అబ్బాయి గురించి అయితే మావాడు సూపర్ ఫాస్ట్ అండి, మీరు ఎట్లా భరిస్తారో మాకు తెలియదు అంటారు. అది చాలా ఆనందం కొట్టొచ్చినట్టు కనపడుతుంటుంది. పౌలు గారు కూడా డల్ అయిపోయారు, మీరు డల్గా కనపడుతున్నారు, వాక్యం విషయంలో డల్ అయిపోయారు మీరు, స్పిరిచువల్లీ డల్. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను అన్నాడు చూడండి. మోసం చేశారు ఎవరో, వీళ్ళు ఈజీగా మోసపోతున్నారు. మోసపోయేవాడు ఎదురుగుంటే మోసం చేసేవాడికి ఎంతసేపు చెప్పండి మోసం చేయడం? అవునా? మోసపోయేవాడు రెడీగా ఉంటే మోసం చేసేవాడు ఈజీగా మోసం చేసి వెళ్ళిపోతాడు హాయిగా. మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను?
మిమ్మల్ని ఎవడు హూ హ్యాస్ బివిచ్డ్ యూ అని ఉంటుంది. బివిచ్డ్ అంటే అర్థం ఏంటంటే ఎవడో మంత్రం చదివి, అంటే మనకు అర్థం కావడానికి రాశాడు అక్కడ. ఎవడో నిన్ను మాయ చేశాడు, భ్రమ పెట్టాడంటే అర్థం ఏంటి? వాడి మాటలతో, వాడి మోసకరమైనటువంటి మాయ మాటలతో మిమ్మల్ని భ్రమ పెట్టారు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టింది? వాడెవడో వచ్చి భ్రమ పెడితే మీరెట్లా మోసపోయారు? భ్రమ పెట్టినోడు ఏమనట్లేదు, మోసపోయిన వాళ్ళు తిడుతున్నాడు ఇక్కడ. మీరేమి వినుచున్నారో ఏమన్నాడు బైబిల్లో? జాగ్రత్తగా చూచుకొనుడి అని అన్నాడు. మళ్ళీ చూడాలిగా, ఓపెనింగ్ లైన్ ఎంత ఘాటుకుందో చూడండి. ఒక్కసారిగా అటాక్ చేసినట్లేదు, అప్పటి వరకు డిఫెన్స్ ఆడి ఉన్నట్టుండి అటాక్ చేసినట్టు ఉంది. చాలా స్ట్రైట్ షాట్స్ ఇవన్నీ. ఎవడు భ్రమ పెట్టింది మిమ్మల్ని? ఎవడు భ్రమ పెట్టాడు అని ఇప్పుడు ఆయన ఒక వర్షాన్ని కుమ్మరిస్తాడు. అదే ప్రశ్నల వర్షం. 2వ వచనం నుండి చూడండి ఎన్ని ప్రశ్నలు పడతాయి ఇప్పుడు గలతీయులకి. ఊపిరి తిరగకుండా ప్రశ్నలు పడతాయి ఇప్పుడు. నంబర్ వన్ సిలువ వేయబడిన మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? అది క్వశ్చన్ నెంబర్ 1. చూడండి అక్కడ ఎన్ని క్వశ్చన్ మార్కులు ఉంటాయి, చెక్ చేయండి జాగ్రత్తగా. మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? నెక్స్ట్, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. గదా అనే దాంట్లో ఒకవేళ ఆశ్చర్యార్థకమైన మాట ఉన్నా ఒక చిన్న ప్రశ్న లాంటిది అది. తర్వాత, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? క్వశ్చన్. మీరు ఇంత వివేకులైతరా? మళ్ళీ క్వశ్చన్. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? అది ఒక క్వశ్చన్. వ్యర్థముగానే ఇన్ని కష్టం అనుభవించితిరా? అది క్వశ్చన్. అది నిజంగా వ్యర్థమగునా? క్వశ్చన్. ఇంకా, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన చేయించుచున్నాడు? క్వశ్చన్. అన్ని ప్రశ్నలే. ఎదురు నిలబడితే మెడబట్టేట్టుకున్నాడు ఇక్కడ పౌలు గారు. లెటర్లో కనుక ఇట్లుంది, కానీ ఎదురుగునంటే భయంకరంగా కడిగేసేవాడు అందరు నిలబెట్టి, ఛాన్స్ లేకుండా. అంత సీరియస్గా ఉంది అక్కడ మ్యాటర్. ఇప్పుడు ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా అని అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఒక మాట నేను చెప్పాలి. అందరూ కూడా నిబ్బరమైన బుద్ధి గలవారై ఈ మాట వినవలసిందిగా మనవి. యేసుప్రభు ఎలా ప్రదర్శింపబడ్డాడట గలతీయుల ఎదుట? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా అని. ఈ మాట చాలామందికి సరిగా అర్థం కాలేదు. చాలామంది హాఫ్ నాలెడ్జ్తో ఒక మాట చెప్తుంటారు దీన్ని చదివి. వాళ్ళు ముఖ్యంగా ఎవరని అడిగితే బైబిల్ చదువుతూ బైబిల్ను తప్పు పట్టాలనే ప్రయత్నం చేసేవాళ్ళు కొంతమంది సమాజంలో ఉన్నారు. యేసుప్రభు గురించి తప్పుగా చెప్పే ప్రయత్నం చాలా గట్టిగా చేసేవాళ్ళు సమాజంలో ఉన్నారు. ప్రత్యేకించి ఆయన సిలువ మరణం గురించి, అందులో ముఖ్యంగా క్రీస్తు సిలువ వేయబడలేదు అన్న టైటిల్ పెట్టి సమాజంలో చాలామందిని కలవరపరిచే ప్రయత్నమే ఉద్యోగంగా పెట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఎత్తే మాట ఏంటంటే ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అందులో ఏముంది? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా అని ఉంది. ఇప్పుడు దీన్ని తీసుకొని మీరేంటి క్రైస్తవులారా, క్రీస్తు సిలువ వేయబడ్డాడు, చనిపోయాడని మీరంటున్నారు. మీరు అభిమానించే మీ అభిమాన బోధకుడు పౌలే అంటున్నాడు ఆయన సిలువ వేయబడలేదు, సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడు అనే ఉంది. చూడండి అక్కడ వాళ్ళు అన్నది అక్కడ ఉందో లేదో చూడండి. అక్కడ యేసుప్రభు సిలువ వేయబడ్డాడు అన్నాడా పౌలు గారు? సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడు అన్నాడా? ఏముంది అక్కడ? సిలువ వేయబడిన వాడైనట్టుగా హీ వాస్ పోర్ట్రేడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సిలువ వేయబడిన వాడైనట్టుగా ప్రదర్శింపబడ్డాడని పౌలు అంటున్నాడు. మీ బైబిల్లో మీరు అభిమానించే బోధకుడు. మరి మీరేంటి సిలువ వేయబడ్డాడని తిరుగుతున్నారు మైకులు పట్టుకొని? మీ బైబిల్ ప్రకారంగానే క్రీస్తు సిలువ వేయబడలేదు అనగానే మనోళ్ళు చాలామంది ఎట్లా చేసేది ఇప్పుడు? జండు బాము లేకపాయే కల్లవరపడిపోతుంటారు. ఇప్పుడు నేను చెప్తాను దీనికి విరుగుడు మంది ఇప్పుడు ఇస్తాను.
కన్ను మూసేంతరకు మీరు మర్చిపోకండి. ఎవరైనా అలాంటి వాళ్ళు ఈ ప్రశ్న తీసుకున్న ఎవరైనా కనపడ్డారనుకోండి, మీరు అనుకోవాలి వీళ్ళు నర్సరీలో కూడా ఇంకా పాస్ కాలేదు అనుకోండి. అంతే. ఎల్కేజీ తర్వాత సంగతి. ఎల్కేజీలో కేజీ అనే ఒక మాట ఉంది, వీళ్ళకి కేజీ సరుకు కూడా సరిగ్గా లేదనుకోవాలి మీరు. అంతే. ఎంత సింపుల్గా ఇప్పుడు మ్యాటర్ తెగిపోతుందో చూడండి. అసలు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముండదు ఇప్పుడు నేను చెప్పిన తర్వాత. పౌలు గారు సిలువ వేయబడిన వాడైనట్టుగా క్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడిన కదా అన్న మాట వీళ్ళు తీసుకొని అదంతా కూడా ప్రదర్శింపజేశాడు దేవుడు. కానీ నిజంగా ఆయన సిలువ వేయబడలేదు, దేవుడు తప్పించేశాడు. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే నీతిమంతుడు. తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తీసివేయి అన్నాడు. అది తండ్రి ఆలకించాడు. నీతిమంతుని ప్రార్థన తండ్రి, వాళ్ళ తండ్రి అన్నారులేండి, దేవుడు ఆలకించాడు. అందుకే ఏం చేశారంటే యేసుక్రీస్తును తప్పించడానికి ఆయన ప్రజలందరి ఎదుట సిలువ వేయబడినట్టుగా ప్రదర్శించాడే కానీ నిజానికి ఆయన సిలువ ఎక్కలేదు. అమాయకుడు బలైపోడు. ఆ మాట వినగానే అమాయకులు బలైపోరు. ఇప్పుడు చెప్తాను మీకు, బైబిల్ చదివేటప్పుడు జాగ్రత్తగా వినండి. రేపొద్దున ఈ ప్రశ్నలు మీరే తెగ్గొట్టేయాలి. ఎక్కడ కనపడితే అక్కడ టక్కని ఇరిచేసి పంపించేయాలి అంతే. బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఈ 3 ప్రశ్నలు ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. ఏంటి ఆ ప్రశ్నలు? ఎవరు మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నారు, నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు. హూ ఈజ్ ద పర్సన్ దట్ స్పీక్స్, who is the person that is spoken to, who is the person that is spoken about. ఆ 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఆ 3 ప్రశ్నలు ఇక్కడ వేద్దాం. ఫార్ములా అప్లై చేసేయండి. ఫార్ములా ఇచ్చానుగా. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి? పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? గలతీయులతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు, గలతీయుల గురించి కాదు. ముఖ్య అంశాలు మరోసారి చెప్పండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి ఆన్సర్. పౌలు గారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? గలతీయులతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? వెరీ గుడ్. యేసుప్రభు ఇంతకు సిలువ ఎక్కడ వేయబడ్డాడు? యెరూషలేములో. మర్చిపోకండి. యేసుప్రభు సిలువ వేయబడింది ఎక్కడ? యెరూషలేములో. యెరూషలేములో సిలువ వేయబడిన క్రీస్తుని పౌలు గారు ఎక్కడ ప్రకటించాడు? గలతీలో ప్రకటించాడు. ఇంతకు గలతీ ఎక్కడుంది? మ్యాప్ చూస్తే కనపడుతుంది. తీద్దాం. ప్రకటన గ్రంథం అయిన తర్వాత పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు ఇప్పుడు చూడండి. ఎవరైనా మాట్లాడారనుకోండి, మ్యాప్ ఓపెన్ చేసి పెట్టి మ్యాప్ చుట్టేసి పంపండి, అంతే. మ్యాటర్ అర్థమైపోతుంది. ప్రకటన గ్రంథం అయిన తర్వాత 4 మ్యాపులు ఉంటాయి. అందులో చివరి మ్యాప్కి రండి ఒకసారి. చివరి మ్యాప్కి పౌలు ప్రయాణం చేసిన ప్రదేశములు. బైబిల్ స్ట్రైట్కి పెట్టుకుంటే మ్యాప్ సరిగ్గా కనపడదు. బైబిల్ తిప్పేయండి. ఇప్పుడు హారిజాంటల్గా పెట్టుకోండి, అడ్డంగా పెట్టుకోండి. ఇప్పుడు ఆ మ్యాప్లో కుడివైపున క్రింద అరేబియా కనపడుతుంది. మీకు తెలుసు. అరేబియా పైన యెరూషలేం ఉందా లేదా చూడండి. ఉందా? యెరూషలేం ఉందా? ఉంది కదా యెరూషలేం. యేసు సిలువ వేయబడింది అక్కడ. నీకు డౌట్ ఉంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదివి నీకు యెరూషలేం అని కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు యెరూషలేములో సిలువ వేయబడిన క్రీస్తుని, ఆయన గురించినటువంటి సువార్తను మోసుకొని పౌలు గారు ఎక్కడికి వెళ్ళాడని అడిగితే, యెరూషలేముకు మీదుగా అలాగనే కొద్దిగా ప్రయాణం చేయండి. యెరూషలేం పైన కైసరయ్య ఉందా? ఉంది. కైసరయ్య పైన దమస్కు ఉందా? కొంచెం పైకి వెళ్తే దమస్కు ఉందా? ఉంది. దమస్కు పైన అంత్యోకయ ఉందా? అది సిరియాలోని అంత్యోకయ. అక్కడ నుంచి మొదలెట్టాడు పౌలు గారు క్రీస్తు సువార్తను మోసుకొని. అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే, జాగ్రత్తగా విందాం తెలియని వాళ్ళ కోసం, చాలామందికి చూపించాను చాలాసార్లు. అంత్యోకయ నుండి సువార్తను మోసుకొని బయలుదేరినటువంటి పౌలు గారు పైన సెలూకయ అని ఉంటుంది చూడండి. అక్కడ ఓడరే ఒకటి ఉంది. అక్కడ ఓడెక్కి పౌలు గారు, బర్నబా గారు లెఫ్ట్కి వెళ్ళిపోయి కుప్రకి వెళ్ళారు. కుప్ర ఉందో లేదో చూడండి. అక్కడ ఉంటే ఏదో ఒకటి చెప్పండి. మీరు లేదంటే మళ్ళీ మొత్తం చూపించాలి. ఇప్పుడు కుప్రలో ఫస్ట్ సలమి అని కనపడుతుంది మీకు, ఉంది. దాటట్లే ముందుకు వెళ్ళిపోతే పాపు కనపడింది, ఉంది. ఇప్పుడు ఆ కుప్ర దాటి పైకి వెళ్ళిపోతే పెర్గము, పెర్గే అన్న ఏదో ఒక పదం కనపడుతుంది మీకు, ఉందా? పంపూలియలోని పెర్గే. ఇప్పుడు అట్లనే పైకి వెళ్ళిపోతే మీ కంటికి మరి ఒక అంత్యోకయ కనబడాలి.
ఉందా? అదే పిసిదియలోని అంత్యోకయ. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్న గలతీ పత్రికలో మాట్లాడుతున్న గలతీ ఏదైతే ఉన్నదో, దక్షిణ గలతీలో ముఖ్యంగా ఏ పట్టణాలు ఉన్నాయో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. అందులో ఇప్పుడు మీరు చూసిన రెండవ అంత్యోకయ చూడండి. దాన్ని అంత్యోకయ, దాని పక్కనే ఈకొనియా, దాని పక్కనే లుస్త్రా, దాని పక్కనే దెర్బే ఉందా? ఈ ప్రాంతాలన్నీ కూడా దక్షిణ గలతీ ప్రాంతాలు. ఏ ప్రాంతాలు చెప్పండి? రైట్. ఇప్పుడు పౌలు బర్నబాలు క్రీస్తు సువార్తను ఎక్కడ ప్రకటించారు? దక్షిణ గలతీలో ప్రకటించారు. ఏమని ప్రకటించారు? మనందరి కోసం క్రీస్తు మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేచెను. క్రీస్తు మరణ సమాధి పునరుత్థానములే క్రీస్తు సువార్త. అవునా? గాస్పల్. పౌలు గారు గాస్పల్ సువార్త ఎక్కడ ప్రకటించాడు? దక్షిణ గలతీలో ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు? యేసు ప్రభు చనిపోయాడని, ఎలా చనిపోయాడో, ఎందుకు చనిపోయాడో, ఎవరు చంపారో, ఆయన ఎలా సమాధి చేయబడ్డాడో, ఎలా తిరిగి లేచాడో, ఇదంతా కూడా పౌలు గారు దక్షిణ గలతీలో ప్రకటించాడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. యేసు ప్రభు సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాడు. పౌలు గారు ఏ క్రీస్తును ప్రకటించాడు చెప్పండి? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించాడు. ఎక్కడ సిలువ వేయబడిన క్రీస్తుని? యెరూషలేం అంటే యూదయ దేశంలో ఉంటుంది, గలతీలో ఉండదు. యెరూషలేం అవసరమైతే వెళ్ళి ఎదుక్కోండి, దొరకదు ఇప్పుడు. యెరూషలేం అంటే యూదయ దేశంలో ఉండేది. యూదయ దేశంలో ఉన్న యెరూషలేముకు దగ్గరగా సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ఆయన గలతీ ప్రాంతంలో ఉండే వాళ్ళకు ప్రకటించాడు. ఆ ప్రకటన ఇలా ఏ లెవెల్లో ఉందంటే, పౌలు గారి బోధన ఏ లెవెల్లో ఉందంటే, విన్న వాళ్ళందరికీ కళ్ళకు కట్టినట్టుగా ముందు ప్రజెంట్ చేసేసాడు యేసుప్రభుని. అది ప్రదర్శించడం అంటే. కళ్ళ ముందు పెట్టేశాడంతే. ఎవరిని? ఆయన వాక్యం చెబుతుంటే వినేవాళ్ళ కళ్ళ ముందు ఏం కనపడిందంట? అక్షరాల ఎదురుగా యేసుప్రభుని చంపుతున్నట్టుగా, కొడుతున్నట్టుగా, ఉమ్మేస్తున్నట్టుగా, ముళ్ళ కిరీటం పెడుతున్నట్టుగా, కాళ్ళు చేతులకు శీలలు కొడుతున్నట్టుగా, పక్కలో బల్లం వేసినట్టుగా, హేళన మాటలు, వస్త్రాలు చింపేయడం, ఇవన్నీ చీట్లు వేయడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కళ్ళకు కట్టినట్లు చెప్పేశారట. ఎవరు? పౌలు గారు. చెప్పాడో లేదో చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 13. మీకు క్వశ్చన్ చెప్తాను. పౌలు గారు ఈ గలతీలో వాక్యం చెబితే వాళ్ళు ఏమడిగారో చూడండి ఒక్కసారి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. 17వ వచనము నుండి 41వ వచనం వరకు మాట్లాడారు. ఎవరు? పౌలు గారు. రైట్. 35వ వచనం నుండి పౌలు గారు ముగిస్తూ ఏం చెప్తున్నాడు చూడండి. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల ఎదుకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. క్రీస్తు సువార్త. అది ఎక్కడ? గలతీలో. అది పిసిదియలోని అంత్యోకయ, దక్షిణ గలతీ. కాబట్టి సహోదరులరా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నదనియు, మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతురో ఆ విషయములన్నిటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడునని మీకు తెలియగాక అని ఫటాఫట్ అక్కడ నుంచి కొట్టుకుంటూ ఫైనల్గా యేసుప్రభు గురించి అద్భుతంగా చెప్పేసరికి రెస్పాన్స్ ఎలా ఉందో 42వ వచనం చూడండి. ఇదే గలతీ ప్రాంతంలో వారు సమాజ మందిరం నుండి వెలుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి. ఎవరిని? ప్రకటించిన పౌలు గారిని. ఏమండి, దయచేసి మా ప్రాంతాలు వదలకండి, వచ్చే వారం కూడా దయచేసి మాకు ఈ మాటలు చెప్పండి అని జనులు వేడుకున్నారంటే పౌలు గారు ఏ లెవెల్లో చెప్పారు చెప్పండి? వాక్యం ఏ లెవెల్లో చెప్పాడు? వాళ్ళ కళ్ళ ఎదుట క్రీస్తును పెట్టేశాడు. వాళ్ళ కళ్ళ ఎదుట సిలువ వేయబడిన క్రీస్తును ప్రదర్శించేశాడు. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఎవరైనా వాక్యం చెబితే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. వాళ్ళు చెబుతూ ఉండగానే నీళ్ళు వచ్చేస్తుంటాయి. అయిపోయిన తర్వాత ఏమంటామో చెప్పనా? ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా కళ్ళ ముందు పరిచేశారయ్యా మీరు, నిజంగా ఎంత గొప్పగా చెప్పారు, నిజంగా ఈరోజు ఈ వాక్యం విన్నందుకు మేము ధన్యులము అంటాము.
బోధించిన అయ్యగారి దగ్గరకు వచ్చి అంటారా చెప్పండి? వెళ్తాం. ఎందుకు? కళ్ళకు కట్టినట్టుగా చూపించేశాడు ఆయన. కొన్ని సందర్భాల్లో స్టేజ్ల మీద కొన్ని నాటకాలు వేస్తుంటారు, పర్ఫార్మెన్సెస్. ఏదో విషయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఇండిపెండెన్స్ స్వతంత్ర సమరయోధాన్ని, సమర పోరాటాన్ని స్టేజ్ మీద చిన్నారులు వేసేటప్పుడు మనం అది చూసినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కొన్ని బాధాకరమైన విషయాలు చూడగానే తెలియకుండానే మన కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంటాయి. తల్లిదండ్రుల మీటింగ్, ఏదైనా పేరెంట్స్ మీటింగ్ జరిగిందనుకోండి ఎప్పుడైనా, ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ మీటింగ్లో అప్పుడు, లేదా యాన్యువల్ ప్రోగ్రామ్, స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. యాన్యువల్ డే ప్రోగ్రాంలో అప్పుడు పిల్లలు కొన్ని స్కిట్స్ వేస్తుంటారు. కొన్ని స్కిట్స్ ఎలా ఉంటాయంటే హార్ట్ టచింగ్ ఉంటాయి కదా, ఎమోషనల్గా మనం టచ్ చేస్తుంటాయి. చూడగానే తల్లిదండ్రులందరూ ఏడుస్తుంటారు అక్కడ, తల్లులు ఎక్కువగా ఏడుస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు రెడీగా ఉంటారు కనుక జనరల్గా మాటకు. ఏంటి ఇక్కడ పాయింట్? సిలువ వేయబడినట్టుగా క్రీస్తు మీ ఎదుట ప్రదర్శింపబడిన కదా అంటే, ఆ లెవెల్లో మీకు ప్రకటించాం కదా మేము అని అర్థం. ఆ లెవెల్లో ఇలా అమాయకులు ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఈ ప్రశ్నలు ఏమేరు. వీళ్ళు ఏం చెప్తారు? క్రీస్తు సిలువ వేయబడలేదు. నువ్వు అనేది కరెక్టే, క్రీస్తు సిలువ వేయబడలేదు. గలతీలో క్రీస్తు 100% సిలువ వేయబడలేదు. ఎక్కడ? గలతీలో. బాగానే చెప్పాను, తెలియకున్నా కూడా ఏదో చెప్పబోయి కరెక్టే చెప్పావు. ఎవరైనా కూడా గలతీ 3:1 తీసుకొని మీ దగ్గరకు వచ్చి ఈ వాక్య ప్రకారంగా క్రీస్తు సిలువ వేయబడలేదు అంటే భలే చెప్పావు, టిఫిన్ నేను ముందని చెప్పండి. టిఫిన్ పెట్టి నువ్వు చెప్పింది కరెక్టే, క్రీస్తు సిలువ వేయబడలేదు గలతీలో అని యాడ్ చేసుకుని నిలవని చెప్పండి అంతే. మేము కూడా అదే చెప్పేది, నువ్వు అన్నదే మేము చెప్పాము. క్రీస్తు గలతీలో సిలువ వేయబడలేదు, క్రీస్తు ఇండియాలో సిలువ వేయబడలేదు. చాలామంది ఇండియాకి వచ్చాడు అంటుంటారు, మేము కూడా అదే చెప్తున్నాం. క్రీస్తు మొన్న ఏదో తమిళ హిందూ అని ఒకటి వచ్చింది కదా, యేసుప్రభు పుట్టిన తమిళనాడులోని. అసలు కానే కాదు, నువ్వు చెప్పింది మేము చెప్తున్నాం. యేసుప్రభు ఇండియాలో మరణించలేదు, యేసుప్రభు చైనాలో మరణించలేదు. యేసుప్రభు సిలువ వేయబడింది యెరూషలేములో. మాకు కొంచెం సహాయం చేసి పెడుతున్నావు, నీకు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళండి అంతే. వెరీ సింపుల్ కదా అది, వెరీ సింపుల్ కదా అది. జీసస్ క్రైస్ట్ వాజ్ నాట్ క్రూసిఫైడ్ ఇన్ గలేషియా, హీ వాజ్ క్రూసిఫైడ్ ఇన్ జెరూసలేం. దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. అది నీకు అర్థమైతే నీ జీవితంలో పాయింట్ ఎత్తుకో. రైట్, వెరీ గుడ్. కమ్ బ్యాక్. గలతీ పత్రిక 3వ అధ్యాయము ఎక్కడున్నాం? 1వ వచనం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాను? ఏంటి? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నులు ఎదురు ప్రదర్శింపబడిన కదా. అలంకార రూపకంగా చెప్పాడు ఆ మాట, మెటఫోరికల్గా చెప్పాడు, దాన్ని ఫిగరేటివ్ సెన్స్లో చెప్పాడు. అంతేనా? ఫిగరేటివ్ సెన్స్లో చెప్పాడు. అది నీకు అర్థం కావాలి. నెక్స్ట్, ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకొని కోరుచున్నాను. ఐ వాంట్ టు లెర్న్ దిస్ ఫ్రమ్ యూ. ఏంటది? ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మేము మీ మధ్య ఉండగా ఆత్మ దిగింది కదా, మేము పరిశుద్ధాత్ముడు దిగాడు. మేము మీ దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగాడు. పరిశుద్ధాత్ముడు దిగడం అంటే గుర్తుపెట్టుకోండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుడి అని చెప్పి కింద అంటాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు, అది మీకును దూరస్తులైన వారందరికీ చెందును అని అంటాడు. పరిశుద్ధాత్ముడు దిగడం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధాత్ముడు దిగే పరిస్థితులు 2. ఒకటి, బ్యాప్టిజం తీసుకోగానే అందరి మీదికి కామన్గా దిగడం అనేది 2. అప్పటి నుంచి మనకు పరిశుద్ధాత్మ నడిపింపు. నువ్వు తప్పు చేస్తుంటే నీ మనసాక్షిని నేను గద్దిస్తూ ఉంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు, వాక్య ప్రకారం ఇది తప్పు, జాగ్రత్త. మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా చెప్పండి? మీరు ఎప్పుడైనా కొంచెము తొట్టిల్లుతుంటే మళ్ళీ వాక్యం మిమ్మల్ని కొడుతున్నట్టుగా మీకు అనిపించదు? పరిశుద్ధాత్మని వర్క్ అంటే అదే, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మని వర్క్ అంటే అదే. ఇక పరిశుద్ధాత్ముడు దిగితే జరిగే 2వ కార్యక్రమం ఒకటి ఉంది. అదేంటంటే, పరిశుద్ధాత్ముడు దిగితే ఇది స్పెషల్గా దిగడం.
జనరల్గా దిగడం వేరు, స్పెషల్గా దిగడం వేరు. స్పెషల్గా దిగిన సందర్భాలు కూడా బైబిల్లో ఉన్నాయి. స్పెషల్గా దిగితే ఏమవుతుందంటే వాళ్లకు కొన్ని పవర్స్ వచ్చేస్తాయి. ఆ పవర్స్ ఏంటంటే ప్రవచించే పవర్, భాషలు మాట్లాడే పవర్, అద్భుతాలు చేసే పవర్, మహత్కార్యాలు చేసే పవర్. అది స్పెషల్గా దిగడం. స్పెషల్గా పరిశుద్ధాత్ముడు ఎక్కడైనా దిగాడంటే దిగాడు. దిగిన ఆ సందర్భాలను కూడా స్పెషల్ సందర్భాలే, రైట్? మరి ఎక్కడ మనము దాన్ని చూడొచ్చు అని అడిగితే ఎక్కడ చూడొచ్చు అంటే ఒక హిస్టారికల్ ఈవెంట్ ఒకటి ఉంది. కొర్నేలి ఇంటి దగ్గర అన్యజనుల మీద దిగుతాడు. మామూలుగా బ్యాప్టిజం పొందితేనే పరిశుద్ధాత్ముడు రావాలి, అది రూల్. కానీ కొర్నేలి సందర్భం అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో మీరు చదివితే బ్యాప్టిజం పొందకుండానే పరిశుద్ధాత్ముడు దిగుతాడు. అది చాలా ప్రత్యేకమైన సందర్భం. కారణం ఏంటంటే అన్యజనులకు దేవుడు అధికారికంగా ద్వారము తెరిచిన రోజే పేతురు గారు వెళ్ళి కొర్నేలి ఇంటిలో ప్రసంగించిన రోజు. యూదులు అన్యజనులతో సాంగత్యం చేయరు, గుర్తుపెట్టుకోండి. కానీ పేతురు గారికి దర్శనంలో నువ్వు వెళ్ళాలి అని చెప్పాడు. పేతురు గారు ఒంటరికి వెళ్ళకుండా వెనకాల 10 మందిని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ 10 మంది యూదులు. పేతురు గారు కొర్నేలి అనే అన్యజనుడి ఇంటికి వెళ్ళినప్పటి నుంచి వెనకాల ఈయనతో పాటు వచ్చిన 10 మందో 20 మంది ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకి పెద్ద సందేహం ఒకటి ఉంది. ఏంటి, ఈయనేంటి ముందే చెప్పింటే అన్యజనుల దగ్గర మేము వచ్చేవాళ్ళం కాదు కదా, ఈయన అన్యజనులతో సహవాసం చేస్తున్నాడు ఏంటని పెద్ద డౌట్ వచ్చేసింది. కానీ పేతురు గారికి క్లారిటీ వచ్చేసింది, ఇది దేవుని కార్యమని. కొర్నేలికి అక్కడ దర్శనం వచ్చింది, పేతురు గారికి దర్శనం వచ్చింది. దేవుడు వాళ్ళిద్దరికి డోర్స్ ఓపెన్ చేశాడు, పేతురు గారు వెళ్ళారు. కానీ పేతురు గారి వెనకలో ఉండేటువంటి వీళ్ళకి క్లారిటీ లేదు. బయటికి వచ్చిన తర్వాత పేతురు గారిని కాలర్ పట్టుకున్నా ఈయన చెప్పిన వాళ్ళు నమ్మేట్టుకు లేరు. నాకు దేవుడు దర్శనంలో చెప్పాడంటే నమ్మే పరిస్థితిలో లేడు. ఇప్పుడు అర్జెంటుగా ఇది దేవుని కార్యమే, ఇది నేను ఆమోదించినది అని తెలియజేయడానికి అర్జెంటుగా తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే బ్యాప్టిజం పొందకుండానే అన్యజనుల మీదకి పరిశుద్ధాత్మని దింపేసి ఇది నా కార్యం అని మిగిలిన వాళ్ళందరి నోర్లు మూయించేశాడు. అది కళ్ళతో చూసేసరికి తనతో పాటు వచ్చినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో ఒక్కడు మారు మాట్లాడలేదు. అయితే ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఈయనతో పాటు లేని వాళ్ళు పంచాయతీ పెట్టుకున్నారు ఆయనతో, నువ్వెందుకు అన్యజనుల దగ్గరికి వెళ్ళావని. అప్పుడు వాళ్ళ నోర్లు మూయించడానికి పేతురు గారు ఎంత తపస్సు చేశాడో చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు, ఆత్మను పొందితిరా అన్నాడు ఇక్కడ. మీకు అది అర్థం కావడానికి ఇంత ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44 నుంచి చదువు. 44 నుంచి చూద్దాం. నేను చదువుతాను. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగిను. బ్యాప్టిజం తీసుకున్న వారి మీదికి కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఇది విన్నవారందరి మీదికి. సున్నతి పొందిన వారిలో బాగా చూడండి మాట, పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఇంతకు అన్యజనుల మీద పరిశుద్ధాత్ముడు వచ్చాడని వీళ్ళకి అర్థమైంది. ఎందుకంటే లేదా ఏలైనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండిరి. అర్థమవుతుందా? ఇది స్పెషల్గా దిగడం అనమాట. స్పెషల్గా దిగితే ఏమర్థమవుతుంది? స్పెషల్గా దిగితే అక్కడ రిజల్ట్ ఏమొస్తుంది? స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోకుండానే సెంటర్కి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడేస్తుంటారు అనమాట. అర్థమవుతుందా? స్పెషల్గా దిగితే అలా ఉంటుంది. ఆయన దిగకపోతే ఏమవుతుంది చెప్పండి? 10 ఇన్స్టిట్యూషన్లు తిరగాలి, 40 గ్రామర్ పుస్తకాలు తిరిగేసినా కూడా ఇంగ్లీష్ రాదు. కానీ ఆయన దిగితే ఏం చేస్తారంటే ఏ రోజు ఇంగ్లీష్ ముక్క రానంతో ఇంగ్లీష్ మాట్లాడిచ్చేస్తాడు హాయిగా, అవలీలగా. కళ్ళ ఎదురుగా వాళ్ళు భాషలతో మాట్లాడుతుంటే వీళ్ళకి మ్యాటర్ అర్థమైంది, పరిశుద్ధాత్ముడు దిగిపోయాడని. అది అన్యజనుల మీద దిగేసరికి ఇంకా విభ్రాంతిని ఉన్నారు. ఎవరు? పేతురుతో కూడా వచ్చినటువంటి సున్నతి పొందినవారు. అందుకే పేతురు గారు సేవ్ అయిపోయాడు అక్కడ. ఒక్కవేళ పరిశుద్ధాత్ముడు దిగకపోయి ఉంటే పేతురు గారిని సజీవ సమాధి చేసే వాళ్ళు అందరూ కలిసి అక్కడ. నిజం చెప్తున్నాను నేను. ఎందుకంటే పరిస్థితి ఏ లెవెల్లో ఉందో 11వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మొదటి వచనం, అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తలులను యూదయ ఎన్నంతటనున్న సహోదరులు వినిరి. పేతురు యెరూషలేముకు వచ్చినప్పుడు సున్నతి పొందిన వారు చూడండి ఏం చేస్తున్నారు. నీవు సున్నతి పొందని వారి యొద్దకు పోయి వారితో కూడా భోజనము చేసితివని అతనితో వాదము పెట్టుకొనిరి. చూసారా, రానోళ్ళ పరిస్థితి ఇలా ఉంది.
ఇప్పుడు అయ్యా నేను సొంతంగా వెళ్ళలేదు, దేవుడు వెళ్ళమన్నాడు అని వారిని ఒప్పించడానికి ఆయన ఎక్కడ వరకు తీసుకొని వస్తాడంటే 16, 17 వచనములు చదువుకుందాం. అప్పుడు అక్కడ నుంచి మొదలు పెడతాడు పేతురు గారు. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చారు, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవునిని అడ్డగించుటకు నేనే పాటివాడని అన్నాడు. అంత చెప్పుకోవాల్సి వచ్చింది. 18 వారు ఈ మాటలు విని మరేమి అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనొచ్చు దేవునిని మహిమపరిచారు. ఇంతమందిని ఒప్పించాలంటే ఆయన ఎంత కష్టపడ్డాడో చూడండి ఇక్కడ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఒక్కవేళ అన్యజనులకు పేతురు గారు వాక్యం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్ముడు కనుక దిగకపోయి ఉంటే చరిత్రలో పేతురు గారు కనపడేవాళ్ళే కాదు. పేతురు అన్న ఆయన ఇంకా కనపడేవాడు కాదు. అర్జెంటుగా పేతురును రక్షించడానికైనా పరిశుద్ధాత్ముడు దిగాల్సిందే. స్పెషల్ సందర్భం అది. దట్టు ప్రపంచానికి అన్యజనులకు కూడా, ఇక యూదులు కాని వారికి కూడా, సున్నతి లేని వారికి కూడా ద్వారము తెరవబడిందని తెలియజేయడానికి దేవుడు చేసిన ఒక మహాకార్యమే ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడిని దింపడం. ఈ అకేషన్లో ఏం జరిగిందో చెప్పన, పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత వీళ్ళు బ్యాప్టిజం తీసుకుంటారు. బ్యాప్టిజం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్ముడు కాదు, పరిశుద్ధాత్ముడు దిగిన తర్వాత బ్యాప్టిజం. కానీ పెంతెకొస్తు పండుగ దినాన్ని ఏమని చెప్పాడు పేతురు గారు? మీరు బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అన్నాడు. తెలుసు కదా అందరికీ. 2వ అధ్యాయం, తెలియని వాళ్ళ కోసం 2వ అధ్యాయం. క్విక్ 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 38 పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందుడి అని అన్నాడు. తర్వాత అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందురు. బ్యాప్టిజం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు 2వ అధ్యాయం. కానీ 10వ అధ్యాయంలో ఏం జరిగింది? 45, 46, 44 నుంచి పరిశుద్ధాత్ముడు దిగాడు. ఇప్పుడు 47వ వచనంలో అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాడు. బ్యాప్టిజంకు ముందే పరిశుద్ధాత్ముడు దిగుతున్నాడు. అలా దిగకూడదు యాక్చువల్గా అయితే, కానీ దిగాడు. ఎందుకు? అదొక స్పెషల్ సందర్భం. అన్ని చోట్ల అలా దిగడు, ప్రతిసారి అది జరగదు, ఒక్కసారి జరిగింది అది. ప్రత్యేకంగా దిగి నేను దిగానని చూపించుకోవడానికే వాళ్ళ చేత ఏం మాట్లాడించాడు? భాషలు మాట్లాడి. ఇది జనరల్గా దిగడం కాదు, స్పెషల్గా దిగడం. క్లియర్? బాగుంది. ఇకపోతే బ్యాప్టిజం తీసుకుంటే పరిశుద్ధాత్ముడు దిగుతాడని నేర్చుకున్నాను. అన్యజనుల మీద కుమ్మరింపబడడం అనేది ఇంకా అన్నిటికంటే ప్రత్యేకమైనది, పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలి మీకు. బ్యాప్టిజం తీసుకుంటే వచ్చే పరిశుద్ధాత్మ దిగడం వేరు. దిగిన తర్వాత మనలో అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు లేదా భాషలు మాట్లాడడం ఇవన్నీ చేసే స్పెషల్ పవర్స్ రావాలంటే ఎవరిలో అయినా కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను లేదా మీరున్నారు, మీరు కానీ నేను కానీ ఈ ప్రవచన వరము లేక కృపావరాలను ఉన్నాయి. ఏంటి? భాషలు మాట్లాడడం, అద్భుతాలు చేయడం, స్వస్థతలు చేయడం, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి నా ద్వారా జరగాలంటే నాకు శక్తులు ఉండాలి, పవర్స్ ఉండాలి. ఆ పవర్స్ నాకు రావాలి అంటే నా మీద పరిశుద్ధాత్ముడు జనరల్గా దిగకూడదు. ఎలా దిగాలి? స్పెషల్గా దిగాలి. గుర్తుపెట్టుకోండి. జనరల్గా దిగితే నడవదు. నేను బ్యాప్టిజం తీసుకున్నాను ఒకరోజు, అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు, కానీ నాకు శక్తులు లేవు. ఎందుకంటే ఆయన మామూలుగా దిగాడే కానీ ఎలా దిగలేదు. రైట్. మీలో ఎవరికైనా పవర్స్ ఉన్నాయా? రైట్. మీలో మీ మీద కూడా జనరల్గా దిగాడు, స్పెషల్గా దిగలేదు. మరి స్పెషల్గా ఎప్పుడు దిగుతాడు అని అంటే, స్పెషల్గా దిగాలంటే ఒకటి జరగాలి. ఆ ఒకటి ఏంటంటే 12 మంది అపోస్తలులు ఉన్నారే యేసు దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు, ఆ 12 మంది అపోస్తలులు కానీ లేదంటే పౌలు గారు కానీ మొత్తం 13 మంది చరిత్రలో, ఈ 13 మందిలో ఎవరో ఒకరు మన చెయ్యి మీద, మన తల మీద చెయ్యి పెట్టి వాళ్ళు ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఆ 13 మందిలో ఎవరో ఒకరు చేయాల్సిందే కానీ 14వ వాడు కూడా లేడు. మళ్ళీ చెప్తున్నాను గట్టిగా, 14వ వాడు కూడా లేడు ప్రపంచ చరిత్రలో. అవతల వాడికి పవర్లు ఇచ్చే శక్తి ఈ 13 మందికి మాత్రమే ఉంది చరిత్రలో.
ఆ 13 మందిలో ఎవరో ఒకరు మన తలపై చేయి పెడితేనే మనకు ఆ పవర్స్ వస్తాయి. ఏం పవర్స్? వరాలు అనే పవర్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సూపర్ భలే ఉంటుంది ఇది. స్టెఫెన్ గారు తెలుసు కదా మీకు, బైబిల్లో తెలుసు. ఫిలిప్ గారు తెలుసు కదా, నపుంసకుడు ఫిలిప్ తెలుసు కదా. స్టెఫెను, ఫిలిప్ వీళ్ళందరూ ఒక క్యాడర్, ఒక స్థాయి సేవకులు. వీళ్ళదంతా ఒక స్థాయి. స్టెఫెను, ఫిలిప్ అనే సువార్థికులు పెద్ద గొప్ప సేవకులైనా వీళ్ళకంటే పెద్దవాళ్ళే అపోస్తలులు. 12 మంది అపోస్తలులు ఉన్నారే, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరికంటే పెద్ద. వాళ్ళ తర్వాతనే ఎవరైనా. స్టెఫెను చనిపోతాడు తెలుసు. స్టెఫెన్ గారి మరణంతో సంఘముకు గొప్ప హింస కలుగుతుందని తెలుసు మీకు. అయితే ఫిలిప్ గారు ఏం చేస్తారంటే, సువార్థికులలో ఒకడైనటువంటి ఫిలిప్ ఏం చేస్తారంటే, యూదయ నుండి సమరయ ప్రాంతాలకు వెళ్ళి సమరయ ప్రాంతాల్లో ఆయన విశేషంగా అద్భుతాలు చేస్తుంటాడు. ఎందుకంటే అపోస్తలులు వీళ్ళ మీద చేతులు పెట్టి ఉంటారు. అపోస్తలులు ప్రార్థన చేస్తారు వీళ్ళ కోసం. చూడండి ఒకసారి 6వ అధ్యాయం, అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయం, వచనము కూడా 6. జాగ్రత్తగా చూడాలి మీరు. 5వ వచనంలో ఎవరో చూద్దాం. ఈ మాట జనసమూహం అంతరికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు అనే ఇద్దరున్నారు. చూడండి ఇక్కడ స్టెఫెను, ఫిలిప్ అని ఇద్దరున్నారా? వీళ్ళకి ఆల్రెడీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మతో నిండిన అనే పదం ఒకటి ఉంది. ఇది జనరల్గా పరిశుద్ధాత్ముడు ఉండడం. అయితే 6వ వచనంలో ఏం జరిగింది? వారిని అపోస్తలుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. పెన్ను ఏ కలర్దైనా అండర్లైన్ చేయండి. ఇప్పుడు దాన్ని మీ చేతిలో ఏ పెన్ను కలర్ ఉన్నా, ఏ కలర్ పెన్ ఉన్నా కూడా అండర్లైన్ చేయండి అన్నమాట. వారి మీద చేతులుంచిరి. ఎప్పుడైతే వీళ్ళు చేతులు పెట్టేశారో స్టెఫెన్ గారికి, ఫిలిప్ గారికి అందరికి ఏమొచ్చేసాయి? ఇప్పుడు స్పెషల్ పవర్స్ వచ్చేసాయి. 8వ వచనం, స్టెఫెను కృపతోనూ బలముతో నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలు చేయుచుండెను. ఎలాగొచ్చాయి స్టెఫెన్కి పవర్స్ ఇవి? స్టెఫెన్కి మహత్కార్యాలు చేసే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ 12 మంది చేయి పెట్టారు కనుక. చెయ్యే కనుక పెట్టకపోయింటే వాక్యం మాత్రమే చెప్పేవాడు స్టెఫెన్. కానీ అద్భుతాలు చేసే శక్తి వచ్చింది. ఇప్పుడు వినండి, స్టెఫెన్ గారు అద్భుతాలు చేయగలడేమో కానీ అపోస్తలుల వలె అవతల వారి మీద చేతులుంచి వాళ్ళ వలె ఈయన పవర్లు పాస్ చేయలేడు. ఈ స్పెషల్ పవర్ ఈయనకు లేదు, స్టెఫెన్కి లేదు. ఒకసారి ఫిలిప్ గారి దగ్గరకు వద్దాం. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 5వ వచనం నుండి ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచిరి. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అంటే ఫిలిప్పు గారి చేత కూడా అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంతకు ఫిలిప్పు గారికి ఈ పవర్స్ ఎలా వచ్చాయి? 6వ అధ్యాయం వాళ్ళు చేతులు పెట్టారు కనుక. క్లియరా? అయితే స్టెఫెన్ వలె ఫిలిప్పు గారు కూడా అద్భుతాలు చేయగలడేమో కానీ చేసే శక్తి మరొకరికి మాత్రమేనా ఇవ్వలేడు. అర్థం చేసుకోండి. రైట్. ఎవరైనా అద్భుతాలు చేయాలంటే పరిశుద్ధాత్ముడు స్పెషల్గా దిగాలి, ఆత్మను స్పెషల్గా పొందాలి. జనరల్గా పొందడం వేరు, ఆత్మను స్పెషల్గా పొందాలి. స్పెషల్గా పొందాలంటే ఆ 13 మందిలో ఎవరో ఒకరు చేయబెట్టాలి. ఇక్కడ చూడండి ప్రాబ్లం ఎక్కడొచ్చిందో. 14వ వచనం, సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన. ఇది స్పెషల్ ప్రార్థన. ఇప్పుడు వీళ్ళు రావాల్సిందే, పరిశుద్ధాత్ముడు రావాలంటే ఈ పెద్దలు రావాల్సిందే. ఫిలిప్ వల్ల కాదు అది. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటున్నాను ఇక్కడ. రైట్. ఇంకా అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిజం మాత్రం పొంది ఉండిరి. బ్యాప్టిజం పొందడం వల్ల మామూలుగా దిగాడు, అది గుర్తుపెట్టుకోవాలి. స్పెషల్గా దిగడానికి వాళ్ళు రావాల్సిందే. రైట్. ఇప్పుడు 17వ వచనం చూద్దాం. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా
వారు పరిశుద్ధాత్మను పొందిరి, అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూశాడు. గారడివాడు జనరల్గా దిగితే అందరిలో కనపడ్డు పరిశుద్ధ. స్పెషల్గా దిగేసరికి అవతల వారిలో నుంచి క్రియలు ప్రారంభమవుతాయి. ఏం క్రియలు? భాషలు మాట్లాడుతుంటాడు, ప్రవచించేవాడు ప్రవచిస్తుంటాడు. ఎలా చెప్తాం? అన్యజనుల మీద పరిశుద్ధాత్ముడు స్పెషల్గా దిగినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? భాషలతో మాట్లాడేశారు. జనరల్గా దిగితే మామూలుగా ఉంటుంది, కానీ ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు దిగితే ఈ వరాలన్నీ బయటపడుతుంటాయి, ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి. కానీ కండిషన్స్ అప్లై. ఫిలిప్ పక్కనున్నా, స్టెఫెను పక్కనున్నా, బర్నబా పక్కనున్నా, ఇంకెవరున్నా కూడా పరిశుద్ధాత్ముడు నీ మీద స్పెషల్గా దిగడు. ఆ 12 మంది కానీ పౌలు గారు కానీ. పౌలు గారు మళ్ళీ కార్యం చేశాడో లేదో చూద్దాం. 19వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. మీరు మొదటి నుండి 6 వచనములు రాసుకోండి. 6 వచనములు, 5-6 వచనములు మాత్రం చదువుకుందాం. 5-6 వచనములు. వారు ఆ మాటలు విని, అంటే పౌలు గారు చెప్పిన మాటలు విని, ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి. బాప్తిజం పొందితే ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ అనే వరం అందరి మీదికి, మీకును దూరస్తులైన వారందరికీ ఈ వాగ్దానం. అది జనరల్. ఇప్పుడు స్పెషల్గా ఏం జరిగిందో చూడండి. 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా, ఇది స్పెషల్. మళ్ళీ అర్థమవుతుంది. 1+1 ఆఫర్ అనమాట ఇది. ఆ 1+1 ఆఫర్లు అందరికీ ఉండవు, రైట్? పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి ఇది వచ్చాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు స్పెషల్గా దిగుతాడో బయట మనకు రిజల్ట్ కనపడుతుంటుంది. ఏంటి ఆ రిజల్ట్ చూడండి ఇక్కడ. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టారు. అది స్పెషల్గా దిగితే ఇది కనపడుతుంది. ఇది కనబడాలంటే వాళ్ళ స్పెషల్ పవర్స్ రావాలి. స్పెషల్ పవర్స్ రావాలంటే స్పెషల్ పీపులే చేయబెట్టాలి. ఆ స్పెషల్ పీపుల్ ఎంతమంది అంటే, మళ్ళీ చెప్తున్నాను, 1 పక్కన 3 కలిపితే 13, రైటా? 12 మంది కానీ, లేదా పౌలు గారు కానీ. ఫిలిప్ వల్ల కాదు, గుర్తుపెట్టుకోండి. స్టెఫెన్ వల్ల కాదు, ఈవెన్ బర్నబా వల్ల కాదు. పౌలు గారి పక్కనే బర్నబా ఉంటాడు, కానీ బర్నబా వల్ల కాదు. ఎందుకంటే అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అనేది అర్థమైతే, అందరి అపోస్తలులలో స్పెషల్ అపోస్తలులు ఎవరంటే యేసు ప్రభు చేత డైరెక్ట్గా పంపబడిన వారే అపోస్తలులలో స్పెషల్ అపోస్తలులు, పురుషులలో పుణ్య పురుషులు. అది మీకు అర్థం కావాలి. బర్నబా కూడా అపోస్తలుడే, బర్నబా కూడా అపోస్తలుడే. అపోస్తలుడు అంటే పంపబడినవాడు. కానీ ఏ అపోస్తలుడు? సంఘము చేత పంపబడినవాడు, క్రీస్తు చేత డైరెక్ట్గా పంపబడినవాడు కాదు. చరిత్రలో యేసు ప్రభు డైరెక్ట్గా పంపింది ఎవరిని అడిగితే ఈ 12 మంది ప్లస్ పౌలు గారిని. దమస్కుకి వెళ్ళేటప్పుడు యేసు ప్రభు డైరెక్ట్ పట్టుకుంటాడు. ఇప్పుడు విషయం చెప్తాను. యేసు ప్రభు ఈ అపోస్తలులకి అన్ని వరాలతో పాటు ఒక వరాన్ని స్పెషల్గా ఇచ్చాడు. ఆ స్పెషల్ వరమే మత్తయి సువార్త 10లో ఉంటుంది. మత్తయి సువార్త 10లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ స్పెషల్ గిఫ్ట్ ఎవరికి లేదు, వీళ్ళకే ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వచనం నుండి చూద్దాం, లేదా 8వ వచనం మాత్రం చూద్దాం. రోగులను స్వస్థపరచుడి గిఫ్ట్ ఇచ్చేశాడు ఇక్కడ. చనిపోయిన వారిని లేపుడి, ఆ 12 మందికి, ఇది అందరికి కాదు. అయ్యో అందరు మీరు అప్లై చేసుకోకండి దీన్ని, ఇది నాది అని డిసైడ్ అవ్వకండి. 5వ వచనంలో ఎవరితో చూడండి, అక్కడ 5వ వచనంలో ఎవరితో చూడండి. యేసు ఆ 12 మందిని, ఆ 12 మందిలో నీ పేరు నా పేరు లేదు, అవసరమైతే చెక్ చేసుకోవచ్చు, పైన పేర్లు ఉన్నాయి తెలుసా. 2, 3, 4 వచనాల్లో మీ పేరు ఏమైనా ఉందో చూడండి అక్కడ. ఒకవేళ మీ పేరు పేతురు కావచ్చు, కానీ మీరు వేరు, ఆ పేతురు వేరు. నా పేరు ఉందని దగ్గర రాకండి మళ్ళీ. రైట్, వెరీ గుడ్. ఈ 12 మందికి ఏంటి పవర్స్? 8వ వచనం, రోగులను స్వస్థపరచుడి, తర్వాత చనిపోయిన వారిని లేపుడి, తర్వాత కుష్ఠరోగులను శుద్ధులుగా చేయుడి, తర్వాత దయ్యములను వెళ్ళగొట్టుడి. ఇవన్నీ స్టెఫెన్ కూడా చేస్తాడు, ఇవన్నీ ఫిలిప్ కూడా చేస్తాడు. కానీ ఎవ్వరికి లేని గిఫ్ట్ చివరిని ఒకటి ఎక్స్ట్రా ఇచ్చాడు. అదేంటో చూడండి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి, ఇయ్యుడి, ఇయ్యుడి. ఇచ్చే శక్తి ఈ 12 మంది మాత్రమే ఉంది, అది ఎవ్వరికి లేదు.
అది మీరు రౌండప్ చేసేయండి ఆ మాట. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయుడి. నేను మీకు ఇచ్చినట్టుగా మీరు ఇవ్వండి. నేను మీకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా, నేను మీకు వరాలు ఇచ్చినట్టుగా, నేను మీకు పవర్స్ ఇచ్చినట్టుగా మీరు కూడా పవర్స్ ఇచ్చేయండి అన్నాడు. ఎవరితో చెప్పాలి అందరూ కరెక్ట్గా. ఏమంటే మాటకు నేను రెఫరెన్స్ చూపిస్తున్నాను లేదా చెప్పాలి. నేను బైబిల్ మూసి దేవుడు నేను రాత్రి బయలుపరిచాడు వినని అనట్లేదుగా. మాటకు వచనం చూపిస్తున్నాను మీకు. అపోస్తలులకు ఉండే స్పెషల్ గిఫ్ట్ ఏంటి? పవర్స్ అవతల వారికి ఏం చేయొచ్చు? ఇవ్వచ్చు. ఆ 12 మందికి మాత్రమే. వీళ్ళెవరో చెప్పనా? క్రైస్ట్ సెంట్ అపోసల్స్. క్రీస్తు చేత పంపబడుతున్న అపోస్తలులు. సంఘము చేత కాదు, వీళ్ళు ప్రభువు చేత పంపబడుతున్నవారు. ఈ 12 మంది తర్వాత డైరెక్ట్గా యేసుప్రభు ఎన్నుకునింది ఎవరిని అడిగితే పౌలు గారు. నాట్ ఈవెన్ బర్నబా గారు సంఘము చేత పంపబడ్డాడు, కానీ పౌలు గారు ప్రభువు చేత పంపబడ్డాడు డైరెక్ట్గా. అందుకే ఆయన బర్నబా కంటే స్పెషల్, 12 మందితో ఈక్వల్. 2 కొరింథీ చూద్దాం. అందుకే పౌలు గారు తనకున్న ఆ స్థాయి ఒక్కసారి అతిశయంగా చెప్పట్లేదు, కానీ అవసరాన్ని బట్టి చెబుతున్నాడు. 2 కొరింథీ 12లో, 2 కొరింథీ 12లో వచనము 11 వచనం 11. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలయనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. అదన్నమాట పౌలు గారి స్థాయి. అర్థమవుతుందా? ఏ విషయంలో కూడా అబ్బా ఎంత బాగుందన్నమాట. అంటే ఈవెన్ అవతల వారికి శక్తులు ఇచ్చే విషయంలో కూడా నేను అపోస్తలుల విషయంలో ఏమాత్రం తీసిపోయిన వాడనక. ఈ మాట చెప్పడంలో పౌలు గారు వాళ్ళని తగ్గించట్లేదు, కానీ ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఏం చెప్తున్నారంటే ఈయన అపోస్తలుడు కాదు ఒక ముద్ర వేసేసారు. ఎంత ఇబ్బంది చెప్పండి. అక్కడ వాక్యం చెప్పేవాడికి ఎంత ఇబ్బంది ఉంటుంది. ఈయన అపోస్తలుడు కాదండి అంటే ప్రతి చోట నేను అపోస్తలుడు నేను ఎక్స్ట్రాగా చెప్పుకోవాల్సి వచ్చింది. ఈయన ఆ 12 మందికి కాకుండా ఈయనకి స్పెషల్ వర్క్ ఏంటంటే నేను అపోస్తలుడు నిరూపించుకోవాల్సి వస్తుంది అన్ని చోట్ల. అందుకే అలాంటి పెద్ద మాటలు మాట్లాడాడు. చాలామందికి అది అర్థం కాక పౌలు కొంచెం ఓవర్గా మాట్లాడండి. సీనియర్లు కదండి, ఎట్లయినా కూడా వాళ్ళని తక్కువ చేసి చూపిస్తున్నట్టు వాళ్ళని తక్కువ చేయట్లేదు. ముందు ఈయన మాటలు వినాలంటే ఇది చెప్పుకోవాల్సి వస్తుంది. ఐడి కార్డు చూపించుకోవాల్సి వస్తుంది ప్రతి చోట. అది ఇక్కడ మ్యాటర్. ఆ 12 మందికి మాత్రం ఐడి కార్డు అవసరం లేదు. మీకు విషయం తెలుసా? 12 మందిని వేలెత్తి చూపడం కంటే పౌలు గారి మీద వేలెత్తి చూపేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవారు. ఈయన తిన్నా వేలెత్తి చూపుతారు, తినకున్నా వేలెత్తి చూపుతారు. అందుకే 1 కొరింథీ 9లో ఆయన ఒక వాదన చూడండి ఎలా ఉంటుందో, ఆయన సమస్యలు చూడండి ఎలా ఉన్నాయో. కొరింథీ 1 పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. నేను స్వతంత్రుడను కానా? నన్నెందుకు అందరు టార్గెట్ చేస్తారు? నేను అపోస్తలుడను కానా? ఎందుకు ఈ మాట? ఇప్పుడు మన ప్రభు అయిన యేసు నేను చూడలేదా? ప్రభునందు నా పనికి ఫలం మీరు కారా? ఇతరులకు నేను అపోస్తలుడను కాకపోయినాను, మీ మట్టుకైనా నేను అపోస్తలుడై ఉన్నాను. అంటే చాలామందికి నేను వాక్యం చెప్పిండకపోయి ఉండొచ్చు, మీకైతే చెప్పాను కదా అని అర్థం. అక్కడ ప్రభునందు నా అపోస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించు వారికి నేను చెప్పు సమాధానం ఇదే. అంటే ఈయనను విమర్శించే వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఎస్ ఆర్ నో? 5వ వచనం. తక్కిన అపోస్తలుల వలెను, ప్రభు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుటకు మాకు అధికారం లేదా? 24 గంటలు మమ్మల్ని వేలెత్తి చూపుతారేంటి? అది అక్కడ పాయింట్. అంటే పౌలు గారు ఏదో గర్వించి వాళ్ళని తక్కువ చేసినట్టు కాదు, కానీ ఎక్కడ చూసినా ఆయనను వేలెత్తి ఈయన జూనియర్ అండి, మొన్న వచ్చాడండి, ఈయన మాటలు అవసరం లేదండి, ప్రతిదానికి వాళ్ళని తీసుకొని వచ్చేవాళ్ళు పంచాయతీలోకి. కానీ మన సందర్భం అది కాదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏంటి? పరిశుద్ధాత్ముడు దిగడం. పరిశుద్ధాత్ముడు దిగడం అంటే 2 విధాలుగా దిగుతాడు. ఒకటి మామూలుగా అందరిపై బ్యాప్టిజం తీసుకుంటే దిగడం వేరు, స్పెషల్గా దిగడం వేరు. స్పెషల్గా దిగిన సందర్భాలు 2. ఒకటి బ్యాప్టిజం లేకుండానే అన్ని జనుల మీద కొర్నేలి ఇంటిలో దిగాడు. అది ఎందుకు దిగాడో మీకు చెప్పాను. అక్కడ అవసరం అలాంటిది. హిస్టారికల్ ఈవెంట్ అది, హిస్టారికల్ రోజు అది. అన్ని ఆఫర్లు అన్ని రోజులు ఉండవు. క్రిస్మస్ ఆఫర్లు క్రిస్మసే తెలుసు కదా బయట. అలాగనే అన్ని జనులకు స్పెషల్ ఆఫర్ అది ఆ రోజు జరిగిపోయింది, ఇంకెప్పుడు జరగదు అది.
ఇక రెండవది స్పెషల్గా దిగడం ఎప్పుడు అని అడిగితే ఈ 13 మందిలో ఎవరో ఒకరు చేయి పెడితేనే ఏమవుతుంది? పవర్స్ వస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గలతీయులకు ఒక ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఆ ప్రశ్న కోసం ఇదంతా ఇంత ఎందుకు చుట్టామంటే ఏం ప్రశ్నది? గలతీ పత్రిక 3వ అధ్యాయంలోకి ఎంటర్ అయ్యా, మర్చిపోకు. ఈ 3వ అధ్యాయములో ఏంటి ప్రశ్న? ఇది మాత్రమే, 2వ వచనం, ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? ఎలా పొందితిరా అనేది పక్కన పెడితే మొత్తానికి గలతీయులు ఒకప్పుడు ఏం పొందారు? ఆత్మను పొందారు. వీళ్ళని అడుగుతున్నాడు, ఆ రోజు మీ మీదకి ఆత్మ దిగాడుగా, ఆ రోజు మీ మధ్య మా ఎదురుగానే ఆత్మ దిగాడుగా, పరిశుద్ధాత్ముడు దిగాడుగా. అవును, దిగారు. అప్పుడే కదా మీరు భాషలతో మాట్లాడింది, అక్కడ అర్థం అది. అప్పుడే కదా మీరు భాషలతో మాట్లాడారు, ప్రవచనాలు చెప్పారు, ఇవన్నీ మహత్కార్యాలు మీ మధ్య జరిగాయి కదా. అంటే పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది మీద ఏం చేశాడు చెప్పండి? చేతులుంచాడు. అందుకు వాళ్ళ మీదకి ఎవరు దిగారు? పరిశుద్ధాత్ముడు. ఇంతకు పౌలు గారు వాళ్ళ మీద ఎందుకు చేతులుంచాడు? వారు ఒకప్పుడు పౌలు గారు చెప్పిన సువార్తను స్వీకరించారు, విని విశ్వసించారు. అవునా? విని విశ్వసించి విశ్వాసులు అయ్యారు కనుక చేతులు పెట్టాడు. ఆ రోజుల్లో వీళ్ళెవరు కూడా క్రియలు చేస్తేనే పరలోకం, క్రియలు చేస్తేనే నీతిమంతుడు, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా సున్నతి చేసుకుంటేనే పరిశుద్ధాత్ముడు మనకు పరలోకం వస్తుంది అన్న వాదనలో ఎవ్వరూ లేరు. వాళ్ళందరూ కూడా విని విశ్వసించిన వారు. ఈయన కౌంటర్ ఏంటంటే, నేను చెప్పేది తప్పైతే ఒకవేళ ఆ రోజు నేను మీకు ఏ సువార్త అయితే ప్రకటించానో ఈరోజు కూడా అదే ప్రకటిస్తున్నాను. మరి ఆ రోజు నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు విని విశ్వసిస్తే మీ మీదకి ఎవరు దిగారు? ఆ రోజు పరిశుద్ధాత్ముడు దిగాడు. నేను చెప్పిన బోధ తప్పైతే ఆయన ఎందుకు దిగుతాడు? అది అక్కడ కౌంటర్. అర్థమవుతుందా? ఆ రోజు మీ మీదికి దిగడానికి మీకున్న అర్హత ఏంటి? ఈరోజు ఏమంటున్నారంటే వీళ్ళు విశ్వసిస్తే కుదరదు. పాయింట్, సెంట్రల్ థీమే అది. విశ్వసిస్తే కుదరదు, క్రియలు చేయాలి. క్రియలు అంటే ఏ క్రియలు అనుకుంటున్నారు? విశ్వాసికి తగ్గ క్రియలు కాదు వీళ్ళు మాట్లాడేది. ధర్మశాస్త్ర సంబంధమైన బాహ్య సంబంధమైన క్రియలు. పౌలు గారి ఉద్దేశం అది. క్రియలు లేని విశ్వాసం మృతం, అది మర్చిపోకండి. విశ్వాసికి తగ్గ క్రియలు అనేది వేరు. కానీ ఇక్కడ వీళ్ళు ఏ క్రియలను పట్టుకొని తిరుగుతున్నారు? బాహ్య సంబంధమైన క్రియలు. అందులో ముఖ్యంగా సున్నతి. పౌలు గారు లేనప్పుడు కొంతమంది వచ్చి వాళ్ళకు బోధించిన బోధనే పారంపర్యాచారాలకు సంబంధించినవి చెబుతూ అవన్నీ ఒప్పించడానికి సున్నతి అనే ఒక చిన్న సాధనాన్ని ముందు పెట్టుకున్నారు వాళ్ళు. సున్నతి తర్వాత మిగిలిన పారంపర్యాచారాలు దిగుతాయి. తెలివిగా చేశారు వీళ్ళందరూ, కపట సహోదరులు తెలివిగా చేశారు. అందుకు ఇప్పుడు కౌంటర్. మరి ఒకప్పుడు పరిశుద్ధాత్ముడు మీ మీదకి దిగాడు కదా, దిగిన పరిశుద్ధాత్ముడు ఆ రోజు మీరు క్రియలలో గొప్పోళ్ళని దిగాడా, విశ్వసించినందుకు దిగాడా చెప్పండి? అది ఆయన ప్రశ్న. ఇది మైండ్లో పెట్టుకొని ఒకసారి మళ్ళీ చదవండి దాన్ని. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చాలా ఉన్నాయి పాత నిబంధనలో. అవి చేస్తే పరిశుద్ధాత్ముడు వచ్చాడా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? చెప్పండి అని అడుగుతున్నాడు గలతీయులతో. ఆ ఒక్కటి చాలదు పౌలు గారు చెప్పింది కరెక్ట్ అని వీళ్ళు ఒప్పుకోవడానికి. ఎందుకంటే పేతురు గారు చేసింది కరెక్టే అని ఆ రోజు కొర్నేలి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఎవరు దిగినందుకు? పరిశుద్ధాత్ముడు దిగినందుకు. మళ్ళీ అవివేకులైన గలతీయులు వివేకులై ఇప్పుడు పౌలు గారిని యాక్సెప్ట్ చేయాలా లేదా చెప్పండి? ఈ ఒక్కటి చాలు. అసలు ఇది కూడా ఆయన చెప్పకూడదు. అక్కడ కొంచెం తెలివి ఉన్నవాడు ఎవడైనా కూడా ఒకవేళ పౌలు గారు చెప్పింది తప్పైతే ఆయన ఎందుకు దిగాడండి ఆ రోజు మన మీద అని ఏ ఒక్కడు లేవనెత్తిన ఆర్గ్యుమెంట్లో అసలు ఇంత పత్రిక రాయాల్సిన అవసరమే ఉండేది కాదు. చెప్పండి. గలతీయుల మధ్య గలతీయుల చేత గలతీయులలో
స్పెషల్ పవర్స్ కనబడ్డాయి లేదా? కనబడ్డాయి. ఎందుకు? పరిశుద్ధాత్ముడు దిగాడు. ఎందుకు పరిశుద్ధాత్ముడు దిగాడు? పౌలు గారు చేతులు పెడితే దిగాడు. పౌలు గారు ఎందుకు చేతులు పెట్టాడు? వీళ్ళు విశ్వాసులు అయ్యారు కనుక. దేనిని బట్టి విశ్వాసులు అయ్యారు? విని విశ్వసించారు. అవునా? విని విశ్వసించారు. బాహ్య సంబంధమైన క్రియల వలన కాదు. బాహ్య సంబంధమైన క్రియల వలన కాదు. అందులో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చే వారం ఇంకా చాలా మాట్లాడతాను నేను దీని గురించి. ఇప్పుడు మళ్ళీ మీరు చాలామంది వచ్చే వారం మళ్ళీ మిస్ అవుతారు, తెలుసు నాకు, భవిష్యత్తు అది. అయితే ఒక పాయింట్ ఇక్కడ చెప్తాను. మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ అంత మనకు వచ్చే వారం వరకు ఆయుష్ లేకపోతే కష్టం కదా, అందుకే ముందే చెప్తున్నాను. ప్రపంచంలో ఈరోజు 700 నుండి 750 కోట్ల మంది ఉన్నాయి. ప్రపంచంలో సుమారు 350 కోట్ల వరకు లేదా 400 కోట్ల వరకు క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవులలో చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది బోధకులు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద స్పీకర్లు ఉన్నారు. ప్రపంచంలో ఏ స్పీకర్కైనా ఏ బోధకుడికైనా వరాలు రావాలంటే గుర్తుపెట్టుకోవాలి, వరాలు రావాలంటే ఏ వరాలు? స్వస్థత వరాలు, అద్భుతాలు చేసే వరాలు, సూచక క్రియలు చేసే వరాలు. ఈ వరాలు ప్రపంచంలో ఆరిన నేల మీద ఎవరికైనా రావాలి అని అంటే వాళ్ళ మీద ఎవరో చేతులు పెట్టి తీరాల్సిందే. ఎవరా చేతులు పెట్టి అర్హత ఉన్న వాళ్ళు చెప్పండి? ఆ 12 మంది కానీ లేదా పౌలు గారు మొత్తం కలిపితే 13 మంది. ఆ 13 మందిలో ఎవరో ఒకరు వచ్చి చేతులు పెడితే తప్ప పవర్లు ఏ స్పీకర్కి రావు, ఏ స్పీకర్కి రావు. ప్రపంచం చెప్తున్నా కదా, తెల్ల దొర నుంచి నల్ల దొర వరకు ఎవరికి రావు. ఎందుకు ఇంత గట్టిగా చెప్పాను? మీకు మ్యాటర్ అర్థం కావాలి. ఇప్పుడు ఈరోజు చాలామంది మాకు వరాలు ఉన్నాయని తిరుగుతున్నారు. అంటే వీళ్ళు చచ్చి పరదేశికని వెళ్ళేసి వచ్చి ఉండాలి చేతులు పెట్టించుకొని, లేకపోతే వెలిగినోళ్ళు వచ్చి వీళ్ళ మీద పెట్టేసి ఉండాలి. అర్థమైంది మ్యాటర్ ఇప్పుడు మీకు? ఆ 13 మందిలో ఏ ఒక్కరు ఇప్పుడు బ్రతికి లేరు కనుక వీళ్ళ మీద వాళ్ళు చేతులు పెట్టే అవకాశమే లేదు. దాని అర్థం వీళ్ళు చెప్పుకుంటున్న వరాలు వీళ్ళలో ఎవరి దగ్గర లేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కరి దగ్గర లేవండి. 400 కోట్ల మంది సుమారు ఉన్న క్రైస్తవ సమాజంలో స్వస్థత వరాలు ఉన్నవాడు నేను చెప్తున్నాను ఒక్కడు కూడా లేడు. ఇంకా 2-3 మర్చిపోండి, ఒక్కరు లేరు. కోపం వచ్చేవరికైనా ఉంది అనుకుంటే వచ్చే ఆదివారం మళ్ళీ ఇక్కడ 6:30 నుంచి 9 గంటల వరకు ఉంటాను. తొడగొట్టట్లేదు, నేను మీసం తిప్పట్లేదు. జస్ట్ రమ్మని చెప్పండి, ఆయన వరాన్ని చూపించుకోమని చెప్పండి. క్లియరా? వెరీ సింపుల్. నా వరకు ఎందుకండి, మీ దగ్గర నిరూపించుకోమని చెప్పండి సార్. మీకున్న సమస్యలు చాలా ఉన్నాయిగా, మీకున్న సమస్యలు మీరు చెప్పండి. ఎవరికైనా వెంట్రుకలు లేవనుకోండి, నీ వరంతో నాకు వెంట్రుకలు ఏం చెప్పండి అంతే. మీరైనా లావుగా ఉన్నారనుకోండి, నీ వరంతో నన్ను సన్నగా చేయని చెప్పండి అంతే. మీరైనా సన్నగా ఉన్నారనుకోండి, నీ వరంతో నన్ను బలంగా చేయని చెప్పండి అంతే. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఇంకంతకంటే ఇంతవరకు అవసరమే లేదు. ఎందుకంటే వరం ఉన్నోడు అడిగిన వెంటనే చెయ్యాలి. సాకులు చెప్పకూడదు. 7 వారాలు రమ్మనకూడదు ఇక్కడికి. పేతురు 7 వారాలు రమ్మని చెప్పలేదు. నిజం చెప్పినోడు కోపం రాకూడదు. స్వీకరిస్తే అది మీకు మంచిది. బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నానుగా, ఉన్నది మీరు స్వీకరించకపోతే ఎలా? అలాగని మీరు బాధపడతారని చెప్పాల్సింది చెప్పకుండా మాత్రం ఇక్కడ ఎవరు మానరు. చెప్పాల్సింది గట్టిగా చెప్పేసి ఆమెనంటారు. క్లియరా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ ప్రశ్నల వర్షపు పరంపరలో. మనము ఒక్క ప్రశ్న మాత్రమే టచ్ చేసామంతే. ఏంటది? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు ఆత్మను పొందితిరా లేదా విని విశ్వసించుట వలన పొందితిరా? అంతే. ఆ ముక్కనే ఇప్పుడు మనం విడగొట్టింది. అందులో అంతుంది విషయం. 9వ భాగాన్ని వచ్చేవారం మాట్లాడుకుంటాం, మిస్ అవ్వకండి. రైట్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పాఠాన్ని మొత్తం ధ్యానించండి అందరూ కూడా. గుడ్. ఈ సమయంలో యవనస్తులు ముందుకు వచ్చి పాట పాడుచుండగా దేవుని సేవ నిమిత్తం మనం కానుకలు సమర్పిద్దాం. ఏది
ఏం సాంగ్ పడతావా? రైట్, అందరు లేచి అట్లా అందరు లేచి పాట పాడుకుంటూ ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము ఆఖరి శ్వాసొకటి ఇది అక్కడ పెట్టలేము, స్పీకర్ దగ్గర పెట్టాలి. క్షణము ఏ గడియో ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఇది చెప్పలేనిది చెప్పిరానిది చెప్పలేనిది ఇది చెప్పిరానిది ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము ఆఖరి శ్వాసొకటి యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో ఒంటరిగా వచ్చావు అందరితో బ్రతికావు నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు ఒంటరిగా వచ్చావు అందరితో బ్రతికావు నిన్ను కన్నవారే నీకు ప్రాణదాతలన్నావు తల్లిదండ్రులే ఇద్దరు కనినా ఆపలేరు ఆ క్షణము తల్లిదండ్రులే ఇద్దరు కనినా నిన్ను ఆపలేరు ఆ క్షణము గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని గుండె చప్పుడు ఆగకముందే తెలుసుకో నిజాన్ని ఆఖరి గడియే రాకముందే తెలుసుకో సత్యాన్ని ఆఖరి క్షణమొకటి బ్రతుకులో ఆగును నీ కొరకు ఏ దినము ఆఖరి శ్వాసొకటి యాత్రలో ఆగును ఒక క్షణము ఏ గడియో. అందరు కూర్చున్నట్లయితే మనము ఒక 2 నిమిషాల పాటు ప్రభు బలలోనికి మనం ప్రవేశిద్దాం. విత్తబడిన వాక్యం అందరూ కూడా నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ధ్యానిస్తుండగా మనం ఒక 2 నిమిషాల పాటు ప్రభు బలలోనికి మనం ప్రవేశిద్దాం. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి మనకు చేసిన అనేకమైన లెక్కించలేని మేలులలో ఒక గొప్ప మేలే, అన్నిటికంటే గొప్ప మేలే తన కుమారుని లోకానికి పంపడం. ఆయన ద్వారా, ఆయన బలియాగము ద్వారా మనకి ఇచ్చినటువంటి ఇంత గొప్ప రక్షణ, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మర్చిపోకూడదు. కేవలం మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ అనేక మందికి ఆ బలియాగములోని ఆవశ్యకతను, ప్రాముఖ్యతను, దాని ద్వారా మనకు వచ్చినటువంటి ప్రయోజనాన్ని తెలియచేయాలి. ఆ బాధ్యతను గుర్తు చేయడానికే ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి దీన్ని తీసుకొని మీరు తినుడి, ఇది మీ కొరకైన నా దేహం అని సెలవిచ్చాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయుడి అని అన్నాడు. ఇది ప్రభు శరీరం అని వివేచింపక ఎందరైతే పుచ్చుకుంటారో వారు అపరాధులుగా ఆయన ఎదుట కనబడతారని లేఖనం మనల్ని హెచ్చరిస్తోంది. మన బాధ్యతను నిర్వర్తించే గొప్ప పనివారుగా ఈ లోకంలో ఉండడానికి ఈ బల కార్యక్రమం మనల్ని బలపరచాలని ప్రార్థన పూర్వకంగా దీన్ని తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, మరి మీ కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగుటకు ఎంతమంది అయితే సిద్ధపడి ఉన్నారో తండ్రి, వినుచున్న ప్రతి మాటని ఆలోచించి ఆ మాటల్లో ఉన్న పరమార్థాన్ని గుర్తించిన ఆయన, మీరు ఇచ్చిన ఆజ్ఞలో ఇంకెవరైనా బలహీనులుగా ఉండి కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే నాయన వారిని క్షమించండి. మరి ఒకసారి వారు ఆలోచించి మీరిచ్చిన ఆజ్ఞను బాగా ఆలోచన చేసిన తర్వాత ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేవారిగా ధైర్యపరచబడి బలాన్ని తెచ్చుకుని వారు ఈ లోకములో ఉన్నంతకాలం నాయన మీ కుమారుని మాటలను గుర్తుంచుకొని మిమ్మల్ని మహింపరిచేవారిగా ఉండుటకు మీ సహాయాన్ని అందించమని నాయన. మరి ఈరోజు ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నారో వారందరూ
ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానములను ప్రచురము చేయు నిమిత్తము ఈ కార్యక్రమం మాకు మీరు అనుగ్రహించారని గ్రహించి తీసుకునేలాగున మీ సహాయాన్ని అందించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆయన కళ్ళు మూసుకొని ఎవరైతే రొట్టె తీసుకోవాలని సిద్ధంగా ఉన్నారో వారు మాత్రమే కనబడే విధంగా మీ కుడి హస్తాన్ని చూపించినట్లయితే మీతో రొట్టె తీసుకొని రాబడుతుంది. మిమ్మల్ని మీరు హెచ్చరించుకొనొచ్చు, జాగ్రత్త పరుచుకొనొచ్చు తీసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి. నిత్యమైన ప్రేమతో నిన్ను నన్ను పిలిచిన సత్యమూర్తి యేసు కొరకు త్యాగమై పోదమా. నిత్యమైన ప్రేమతో నిన్ను నన్ను పిలిచిన సత్యమూర్తి యేసు కొరకు త్యాగమై పోదమా. త్యాగమై పోదమా, త్యాగమై పోదమా, త్యాగమై. ట్రూ విజ్డమ్ మినిస్ట్రీస్ లో భాగమైన ట్రూ విజ్డమ్ ట్రైనింగ్ సెంటర్ 6 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలకు రెగ్యులర్ ఎడ్యుకేషన్ తో పాటు బైబిల్ ఎడ్యుకేషన్ ని కూడా అందిస్తున్నది. వీటి వివరములు మరియు మా ఇతర పరిచర్య వివరములను మా అఫీషియల్ వెబ్సైట్ www.truewisdomtv.com లో పొందగలరు. బ్రదర్ ఆర్ వంశీ గారు మాట్లాడిన ఎన్నో అద్భుతమైన ప్రసంగాల డివిడీలు సిద్ధంగా ఉన్నాయి. డివిడీల కోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 04065554355 లేదా 8106882392. గమనిక, ప్రతి ఆదివారము మధ్యాహ్నము 2:30 నుండి 5 గంటల వరకు ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమము మరియు ప్రతి ఆదివారము సాయంత్రము 5:30 నుండి తెలుగు ఆరాధన కార్యక్రమము YMCA సెకండరీ బ్యాండ్ నందు జరుగును. అందరూ ఆహ్వానితులే.